ప్రభు మంచివాడు. ఈ భూమి మీదకు ఆయన వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి త్యాగాన్ని గుర్తించడానికి కన్నులు తెరవబడిన వ్యక్తులు యేసుక్రీస్తు నా కొరకు వచ్చాడని మాట్లాడతారు. మరికొంతమంది యేసు ప్రభు మనల్ని రక్షించడానికి వచ్చాడని కొంతమంది నమ్ముతారు. మరికొంతమంది యేసు ప్రభు నన్ను దీవించడానికి వచ్చాడని ఆయన దగ్గర కొంతమంది వస్తారు. ఎవరి అవసరతలకు వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చినా ఆయన ఎవరిని కూడా నా దగ్గరకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం తోసివేయనన్నాడు. నీ అవసరత ఏదైనా నీకు చాలిన దేవుడు యేసు. అయితే అవసరతల కోసం వచ్చిన నువ్వు ఒకవేళ స్వస్థత కోసం వచ్చినా, లేక పిల్లల కోసం వచ్చినా, లేక అప్పుల కోసం వచ్చినా, లేక జబ్బుల కోసం వచ్చినా, లేక ఇంకా మరిదేని కొరకు వచ్చినా, ఒక క్రమం తర్వాత నిన్ను ఆయన కోరుకునే ఆ నిత్య నూతనమైన ఆ జీవములోనికి నిన్ను తీసుకురావాలని కోరుకుంటాడు. ఆ జీవము అనేటువంటి ఆ పదము నీకు అర్థం అవ్వనంత వరకు కూడా యేసు ప్రభు నీకు లాభసాటి కలిగించేటువంటి దేవుడు. అంటే అందరూ చెప్పుకునేటట్లు మీ దేవుడు మిమ్మల్ని ఏం దీవించాడు, ఏం ఆశీర్వదించాడు, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు బాగానే జరుగుతుంది, ఈ దేవుడిని నమ్ముకున్న తర్వాత మేము క్షేమంగా ఉన్నాం, ఇక్కడ ఉండిపోయిన మనుషుల్ని మరొక అడుగు పైకి తీసుకురావడానికి ప్రభు ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నమే ఆయన సహవాసులకు చేర్చబడిన తర్వాత వాక్కును పంపి శుద్ధి చేసి, బాగు చేసి, కల్మషాన్ని తొలగించి, మస్టుని తీసివేసి, మురికిని కడిగి సంపూర్ణంగా శుద్ధి చేయాలని ఆయన తపన పడతాడు. ఆ ప్రయత్నంలోనే ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని దర్శించబడతారు. పరిశుద్ధాత్మ దేవుని చేత దర్శించబడిన వ్యక్తి సంపూర్ణతలోనికి, సత్యము నుండి సర్వసత్యంలోనికి నడిపించబడతాడు. ఆ దశ ఒక వ్యక్తిని లేఖనాలని పరిపూర్ణంగా అర్థం చేసుకొని, ఈ లేఖనంలో నేను ఉన్నానా లేదా, ఈ వాక్యానుసారము నేను జీవిస్తున్నానా లేదా, ఈ వాక్యము యొక్క పరిపూర్ణత నా శరీరంలో రూపాంతరంగా మారిందా లేదా అనే ప్రయత్నం దగ్గర ఆగుతాడు. ఈ ప్రయత్నంలో ఈ వాక్యము శరీరాన్ని ధరించుకునేటువంటి తపన, ఆ తృప్తి, ఆ కోరిక, ఆ కాంక్ష, ఆ నొప్పి పడడం ప్రారంభించిన తర్వాత క్రీస్తులోనికి రూపాంతరం అనేది ప్రారంభమవుతుంది. అంతవరకు కూడా మీరు సాధారణమైన క్రైస్తవులే అవుతారు తప్ప క్రీస్తు సంబంధులుగా రారు. మీకు దేవుని అవసరం ఉంది, మీకు దేవుని యొక్క కోరిక కలిగి ఉన్నారు, మీరు దేవుని నుంచి లాభాన్ని అపేక్షిస్తున్నారు, అంతవరకు దేవుడు ఉపయోగపడతాడు. ఎప్పుడైతే మీరు క్రీస్తు యొక్క రూపాంతరంలోనికి రావడం ప్రయత్నం చేశారో, మనిషి జీవితంలో నువ్వు కోరుకున్న దానికన్నా ఆయన కోరిక నీ విషయంలో, ఆయన చిత్తము నీ జీవితంలో, ఆయన ఉద్దేశము నీ జీవితంలో, ఆయన మనస్సు ఏదైతే నీ మనస్సు మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ మాటలు చెవిగలిగిన వారికి వినపడతాయి. మిగిలిన వాళ్ళందరికీ ఏమనపడుతుందంటే, మేము చర్చికి వెళ్ళామా లేదా, కానుకేసామా లేదా, ప్రార్థన చేయించుకున్నామా చేసుకున్నామా లేదా, ఇక్కడితో గడిచిపోద్ది. అంటే ప్రతి వారము గుడికి వెళ్ళి రావటం ఒక ఆచార తంతుగా మారుద్దే తప్ప ఆత్మీయమైనటువంటి తపనగా మారదు. వారంలో నుంచి మరికొంచెం అడుగు ముందుకు వెళ్ళేటప్పుడు మనకి దేవుని లేఖనం అర్థమవుతుంది. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 24-25 లేఖనాలు మరి ఈ దిశలో ఉండేటువంటి వ్యక్తులకు యేసుక్రీస్తు గురించినటువంటి ప్రత్యక్షత వస్తుంది. ఈ ప్రత్యక్షత చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24 మరియు 25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఇక్కడ ఏమవుతుందంటే కొందరు మానుకొనుచున్నట్లుగా అనంటే ఈ వచనానికి ఒక చిన్న అర్థాన్ని మనం తెలుసుకుందాం. ఈ హెబ్రీలకు రాసినటువంటి ఈ పత్రిక పౌలు గారు రాసేటప్పుడు ఈ సుమారుగా ఒక 12-13 చర్చిలు మాత్రమే ఆ దేశం మొత్తం మీద ఎస్టాబ్లిష్ అయ్యాయి. 12 or 13 మాత్రమే. 12-13 ప్రదేశాలలో క్రైస్తవ సమాజం ఏర్పరచబడి, క్రైస్తవ సమాజంలో సంఘంగా కూడుకోవడానికి సిద్ధపరచబడి, సంఘంగా కూరుకున్న ప్రజల్లో రోషము, పౌరుషము, ఆవేశము, ఆత్మీయత కలగలిపి, విశ్వాస జీవితంలో భ్రష్టులెవరో, పరిశుద్ధులెవరో, నీతిమంతులెవరో, అనీతిమంతులెవరో, లోకానుసారమైన వ్యక్తులెవరో, జీవము కొరకు పోరాడుతున్న వ్యక్తులెవరో తేటగా బయటపడుతున్నటువంటి రోజులవి. అంటే చర్చి ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి ప్రారంభ దశ. ఆ ప్రారంభ దశలో అనేకులు విరివిగా చేర్చబడుతున్నారు, శ్రమలు సంఘం మీద విస్తరించబడుతున్నాయి, విపరీతమైన అవమానాలు పొందుతున్నారు. కానీ చర్చ్ అయితే చాలా ప్రదేశాలకు వ్యాపిస్తుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది, ఒకవైపు స్థిరపరచబడుతుంది, మరోవైపు వ్యాపి చెందుతుంది. అంటే సమాంతర పరిచర్య జరుగుతుంది, ఆయా దూరాలకు వ్యాపిస్తున్నారు. ఎవరైతే యేసు ప్రభుని పరిపూర్ణ రక్షకుడిగా అంగీకరించారో వారి జీవితాన్ని చూపించి యేసు ప్రభు అంటే ఇలా ఉండాలి అని అంటే ఇలా యేసు ప్రభుని ఉండడం కష్టం అనుకుని ఇష్టంగా తీసుకోవడం ప్రారంభించారు. ఆ కష్టం అనుకున్న వ్యక్తి ఇష్టంగా నిలబడి క్రీస్తుని వ్యాపింపచేయటం ప్రారంభించాడు. ఆ దినాలలో సమాజముగా కూడుకొనుట మానుచున్న కొందరు అన్నాడు. అంటే చర్చ్ అనేది ప్రారంభ దశలో నీకు ఆసక్తిగా వెళ్ళావా, బాధతో వెళ్ళావా? మీ ఎర్లీ టైమ్స్ ఒకసారి గుర్తు చేసుకొని, రక్షించబడిన ప్రారంభంలో మీరు ఎంతో ఆసక్తిగా వెళ్ళారు. అన్ని కుటుంబాల నుంచి మనం వచ్చాం.
ఆ రోజుల్లో మనకున్నటువంటి ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు, విధానాలు పక్కకు వదిలిపోయాయి. అన్ని రోజులు మంచి రోజులు అంటే అదొక ఆనందం. ఏ రోజు ఎక్కడ ప్రార్థన అంటే ఎంత తపన, ఎంత పరుగులు, ఎంత ఆసక్తి. క్రిస్మస్ పండుగ అంటే అసలు ఎంత ఎంత పరలోకం కనపడినట్టు ఉండేది. ఉపవాస ప్రార్థన అంటే ఎంత ఆనందమో, సువార్త అంటే ఎంత ప్రేమో. ఒక మనిషి ప్రార్థన చేసుకోవడానికి అసలు వెనక ముందు చూడకుండా ఉండేటువంటి ఆ తీవ్రత మనకుండేది. అలాంటి తీవ్రమైన ప్రారంభ సంఘంలోనే కొందరు మనం యేసుప్రభు గురించి తెలుసుకున్నాం కదా, యేసుప్రభు మనకు అర్థమైపోయాడు కదా, యేసుప్రభు ఆత్మసంగతులు మనకు అర్థమవుతున్నాయి కదా, ఆ మాత్రం దానికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఇంట్లో కూర్చుంటే సరిపోదా? మన ఇంట్లో ప్రార్థన చేసుకుంటే దేవుడు వినడా? కరోనా కాలంలో ఏం చేశాం అనేలాంటి వితండవాదాలతో నడుస్తున్న మనుషులకి పౌలు ఆ రోజు హెబ్రీలకు ఈ మాట చెప్తున్నాడు. కొందరు మానుకునిచున్నట్లుగా మీరు మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఒకరినొకరు ఖచ్చితంగా ఏం చేసుకోవటానికి వెళ్ళండి, హెచ్చరించుచు, ఖచ్చితంగా హెచ్చరించుకోండి. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుగొల్పకొనవలెనని ఆలోచింతుము. ఇక్కడ సమాజంగా కూడుకున్న ప్రతిసారి కూడా ఏం చేయడానికి వెళ్ళాలి అట? ఒకరినొకరు ఖచ్చితంగా ఏం చేయాలంట? ఎందుకు హెచ్చరించుకోవాలి? నువ్వేం తప్పు చేస్తున్నావో, సమాజం అందరూ తప్పు చేస్తున్నారో చేయరో చేయకపోవచ్చు. ఒకవేళ ఇక్కడ నేను ఈ ప్రదేశంలో కూర్చున్న మిమ్మల్ని ఒక దొంగతనం గురించి నేను గద్దించాను అనుకోండి, అప్పుడు మీలో దొంగలు ఎవరు ఉండారో వాళ్ళకే నొప్పించబడతారు. మిగిలిన వాళ్ళందరూ దొంగలు కాదు కదా, అందరూ దొంగతనం చేయరు కదా. సో ఎవరు దొంగతనాలు చేయనప్పుడు మీరు దొంగతనాలకు చేస్తున్నటువంటి మెసేజ్ గురించి మాకెందుకు చెప్పారు అని నా మీదైనా నిందలు వేస్తారు. అంటే మెసేజ్ చెప్తున్న వ్యక్తి మీదైనా ఇతడు ఎవరిని పడితే అని అందరినీ దొంగలన్నాడు అని నా మీద నింద వేయచ్చు. రెండవది, నిందించబడుతున్నటువంటి ఆ వ్యక్తి ఆ మెసేజ్ లేక ఆ సారం ఏదైతే చెప్తున్నాడో ఆ సారంలో జీవాన్ని పట్టుకోకుండా ఆ ఒక్క వ్యక్తి కోసం 99 మందులకి మీరు ఎందుకు ఈ మెసేజ్ చెప్పారని మనం విమర్శించుకుంటాం. అందువల్ల ఏ విషయంలో చెప్పినప్పటికీ హెచ్చరించుకోవాలి అని అంటే సమాజంలో అందరూ చేస్తున్నదా కొందరు చేస్తున్నదా కాదు. ఒక విషయం నువ్వు దాన్ని దాటిపోయి ఉండొచ్చు, కానీ ఆ విషయంలో మరొకరు బలహీనులై ఉండొచ్చు. దేవుని ఉపదేశం నీకు హెచ్చరికగా వచ్చినప్పుడు నాకు ఇది చెందదు అని నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదు. ఒకసారి వెలిగించబడిన నువ్వు మరోసారి దానిలో పడవని గ్యారంటీ ఇవ్వగలవా? నువ్వు గెలిచి నువ్వు ఇంకెప్పుడు చేయవని నువ్వేమైనా భరోసా ఇవ్వగలవు? ఎవరికైనా ఇవ్వలేవు. ఖచ్చితంగా మరోసారి పడిపోతావేమో. కాబట్టి ఆ బలహీనతలో పడిపోకుండా నన్ను నేను ఎలా కాపాడుకోవాలన్న ప్రభు నాకు మరొక హెచ్చరిక ఇస్తున్నాడని మనం రెండోసారి 10 సార్లు చెప్పిన ఆ మెసేజ్ని మనం తీసుకోగలగాలి, మెసేజ్ని అందుకోగలగాలి. అలాంటి సందర్భంలో ఇక్కడ మానుకుంటున్నటువంటి వారిని ఖచ్చితంగా హెచ్చరిక చేసుకోమని బైబిల్ చెప్తుంది. ఈ హెచ్చరిక ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే మనం వెళ్ళడానికి ఇష్టపడతామో ఒకసారి ఆలోచన చేయండి. యూదా పత్రికలో మొదటి అధ్యాయము, ద బుక్ ఆఫ్ జూడ్, యూదా పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. ఏలయనగా కొందరు రహస్యముగా చొరపడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు. దేవుని కృపను వారు ఏం చేస్తున్నారట? కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించి ఉన్నారు. ఇక్కడ రహస్యముగా చొరబడి వారు భక్తిహీనులై మన దేవుని కృపను అసలు దేనికి మారుస్తున్నారు? కామాతురత్వానికి దుర్వినియోగపరచుచు వాళ్ళు చేస్తున్నటువంటి పని ఇది. ఇక్కడ సమాజంలో ఎవరైతే క్రీస్తు కొరకు బోధ కలిగించాల్సినటువంటి రక్షణ ఉందో ఆ ప్రదేశంలో కృపను కామాతురతకు ప్రకటిస్తున్నారంట. మీరు గమనించండి, కృప అనేటువంటి పదం ప్రతి ఒక్కరూ చాలా ఈజీగా, సునాయాసంగా, సంతోషంగా, ఆనందంగా ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. ఇప్పుడు ఎవరికైనా నిన్న మొన్న జ్వరం వచ్చింది అనుకోండి, వాళ్ళని పిలిచి ఏమ్మా ఎలా ఉన్నామని అడిగితే ఏం చెప్తారు? దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి అని అంటారు. అంటే ఏం జరిగిందంటే మీరు అర్థం చేసుకోండి, కృప అంటే నువ్వు చేయలేని పని, నువ్వు చెయ్యజాలని పని, నీ అసమర్థతను బట్టి, నీ అవకాశం లేని తనాన్ని బట్టి, నీ చేతకంతనాన్ని బట్టి దేవుడే ఆయన బలమును బట్టి, ఆయన బర్ణితిని బట్టి, ఆయన ప్రేమను బట్టి నీ పక్షంగా చేసేసి నువ్వు చేయవలసినటువంటి పని అంతటినీ రద్దు చేయటం కృప. అంటే నీకు ఆరోగ్యం వచ్చింది అని అంటే దేవుని కృపను బట్టి అన్నావు కదా. అంటే ఏం చేశాడు? ఆయన గాయములు నీ కోసం పడి నీ బాధను, నీ బలహీనతను, నీ రోగాన్ని ఆయన తీసేసుకున్నాడు. అంటే నీకేమొచ్చింది? ఇప్పుడు ఆరోగ్యం వచ్చింది. ఆ కృపను బట్టి నీకు వచ్చింది స్వస్థత. ఆ కృపను బట్టి నేను స్వస్థత పొందాను. కృపను బట్టి స్వస్థత పొందితే నువ్వు దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించి వదిలేయాలా? నీకు ఆరోగ్యం ఎందుకు ఇచ్చాడు? నీకు బలం ఎందుకు ఇచ్చాడు? ఆ కృప వల్ల నీకు అర్హత ఇచ్చిన తర్వాత నీ చేత
ఆయనకు తగినటువంటి పనిని నీ నుంచి డిమాండ్ చేస్తాడు. అప్పుడు ఆయన కృప నీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఆయన కృపలో నేను రక్షించబడ్డాను కాబట్టి నేను ఆయనకు సాక్షిగా ఉండాలి. ఎందుకు? నన్ను ఆయన కొన్నాడు కాబట్టి. నేను ఆయన వ్యక్తిని, నేను ఆయన దాసుడను, ఆయనకు నేను సంపూర్ణ శిష్యుడను. కాబట్టి నేను కృపను నిర్లక్ష్యం చేయడానికి అవ్వదు. ఈరోజు నీ జీవితంలో ఎవరైనా కృప అనే పదం మాట్లాడి ఆ కృపకు తగిన పనిని వాళ్ళు చేయటం లేదు అని అంటే వాళ్ళు అబద్ధమైన కృపను మాట్లాడుతున్నారు, నిజమైన కృపను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈరోజు నేను దేవుని కృపను బట్టి నేను ఆరోగ్యం పొందితే నా ఆరోగ్యాన్ని దేవుని కృపకు నేను వినియోగించాలి. ఐ షుడ్ యూజ్ ఇట్. ఎందుకు? ఆయన అర్హతను బట్టి నాకు ఇచ్చాడు కదా. నేను నా దగ్గర ఉంచేసుకుంటే ఎలాగా? నేను తిని తాగి తిరిగి ఆనందించి సుఖించి టీవీల దగ్గర, సినిమాల దగ్గర, మల్టీప్లెక్స్లోను, బీచ్ల్లోను, సినిమాలకి, షికార్లకి ఆనందించడానికి నాకు కృప ఇచ్చింది కాదే. నా పాపము నుంచి విమోచించాడు కాబట్టి విమోచించబడిన నేను ఆ కృపకు తగిన మూల్యాన్ని చెల్లించాలి. ఐ షుడ్ పే మై పెనాల్టీ బ్యాక్. అది చాలామందికి అర్థం కావట్లేదు. కృప అనే పదం చాలా సమాధానంగా మాట్లాడేసుకుంటూ ఉంటారు. ఆ దేవుని కృపను బట్టి బాగున్నాను బ్రదర్ అండి. బాగోవడానికి నీకు ఆయన బాధపడింది. ఆయన కృపను బట్టి మేము ఈ సమ్మర్ చాలా హ్యాపీగా గడిచిపోయింది. బుర్రలేదా నీకు? కృపను బట్టి హ్యాపీగా ఎందుకు గడిచింది నీకు? ఆ కృపకు తగిన మూల్యం నువ్వేం చెల్లించావు? ఏది? నీ బ్లడ్ ఏది? నీ స్వెట్ ఏది? నీ చెమట ఏది? నీ రక్తం ఏది? నీ శ్రమ ఏది? నీ వేదన ఏది? నీ చింత ఏది? నీ దేవుని యొక్క దుఃఖం ఏది? దేవుని కొరకు పడ్డ ప్రయాస ఏది? కృప అన్నావు కదా నువ్వు. లేదు అంటే ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో చూసుకోండి. ఆకాశము కంటే ఎత్తైన కృప, జీవము కంటే ఎత్తైన కృప నీ అవకాశం లేని పరిస్థితుల్లో దేవుడు చేస్తే ఆ కృపను కామాతృతకు ప్రకటిస్తున్నాడట మనిషి. కామాతృత అంటే శరీరాన్ని కోరికను తీర్చుకోవటానికి కావలసిన ఆకర్షణీయమైన లోకానుసారమైన తృప్తిని పొందుకుంటే శరీరాభిలాష, అది కామాతృత. శరీరాన్ని తృప్తిపరచుకోవటం, శరీర కోరికలను తృప్తిపరచుకోవటం, కామాన్ని రేపుకొని తృప్తిపరచుకోవటం, రహస్యముగా చొరబడి చేస్తున్నారు. మరి సమాజంగా కూడుకోవటం మానద్దని చెప్తున్న దేవుడు నేను సమాజానికి తీసుకెళ్తే అక్కడేమో ఇలాంటి విషయాలు బోధిస్తూ ఉంటే ఎల్లాలా మానాలా? ఇది నీ ప్రశ్న. పక్కన అడగండి. వీళ్ళు కామాతృతను రహస్యంగా బోధిస్తూ ఉంటే వారు భక్తిహీనులై, మళ్ళీ వాళ్ళు భక్తిపరులై కాదు, రహస్యంగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వానికి దుర్వినియోగపరచచ్చు వాళ్ళు చేస్తున్నారు. అలాంటి ప్రదేశంలో నీ పరిచర్య సంఘంలో జరుగుతుంది, ఇక జరగబోతుంది కూడా, ఇంకా ఎక్కువైపోద్ది. అలాంటి ప్రదేశంలో జరుగుతూ ఉంటే నువ్వు దేవుని యొక్క పరిస్థితుల మధ్య వాక్యాన్ని నేర్చుకోవటానికో, వినటానికో, బతకడానికో, చేయటానికో, జీవించటానికో, ఆ వాక్యానుసారమైనటువంటి లక్ష్యం కొరకో నువ్వు దేవుని మందిరానికి వెళతావా? నేను ఇంకో మాట చెప్పాలి. మీరు కొంచెం ఈ పదాన్ని వివరంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నించేద్దాం. 2 మాటలు చెప్తాను. ఒక వ్యక్తి అంటున్నాడు, ఆ ప్రదేశంలోకి వెళ్తే అమ్మాయిలు ఎక్కువ మంది వస్తారు, మనకు కావాల్సిన అమ్మాయి దొరుకుదురారా అని ఒక ఫ్రెండ్ చర్చికి తీసుకొచ్చాడు. కలరింగ్ బాగుంటుంది, ఆ చర్చిలో సీతాకోచిలుకలు బాగుంటాయి, రారా ఏంటయ్యి అని చెప్పి తీసుకురమ్మన్నాడు. ఒక వ్యక్తి ఆ వ్యక్తిని బట్టి, నా ఫ్రెండ్ని బట్టి ఒకడు మందిరానికి వచ్చాడు. ఇప్పుడు ఆ వ్యక్తి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అని అంటే బాగా చర్చిలో యూత్ లీడర్, ప్రెసిడెంట్. మా చర్చిలో కలరింగ్ నీకేం తెలుస్తుంది, నేనే ఫస్ట్ ఉంటాను, నా పక్కన కూర్చుంది కానీ చూద్దు కానీ రారా అని ఫ్రెండ్ అంటే వచ్చాడు. వాడు ఫ్రెండ్ తీసి ఇద్దరు వచ్చి కూర్చున్నారు. ఈడేమో ఆత్మను ఆరాధిస్తున్నాడు, ఈడేమో శరీరంతో ఆరాధిస్తున్నాడు. రెండో వాడు మరి ఆడికేం తెలుసు ఆత్మ అంటే ఏంటో, ఈ వాయిద్యం గిటార్ ఇవన్నీ తెలియదు కదా. ఆడికి ఎంతసేపు అమ్మాయిని చూడటమే ఆనందిస్తూ ఉన్నాడు ఈ వ్యక్తి. ఇప్పుడు అదే ప్రదేశంలో స్లోగా చర్చ్ అంతా నిండిపోతుంది. బయట ఉన్న ఫ్రెండ్స్ అందరూ చర్చిలోకి వచ్చేస్తున్నారు. యూత్ పెరిగిపోతుంది, రోజుకి యూత్ పెరిగిపోతుంది. ఎందుకు పెరిగిపోతుంది? అటు ఆడపిల్లలు పెరుగుతున్నారు, ఇటు మగపిల్లలు పెరుగుతున్నారు, చర్చిలో ఎక్కువ మంది వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఏం జరుగుతుంది? తల్లిదండ్రులు మీరేమనుకుంటారు? మా అబ్బాయి ఈ మధ్య సువార్త చెప్తున్నాడు, ఎక్కువ మంది చర్చికి తీసుకొస్తున్నాడు, మందిరంలోకి ఎక్కువ మంది నిలబెడుతున్నాడు మీరు అనుకుంటున్నారు. తప్పేం లేదు. ఇక్కడ ఆటోమేటిక్గా జరుగుతున్న పని తప్పుడు పని జరుగుతుంది. ఇది రెండో విషయం తీసుకొస్తాను. మా చర్చిలోకి రండి, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు, మీరు ఏమనుకుంటే అది అయిపోద్ది అని ఒక ఆవిడ చెప్పి ఇంకొక ఆవిడని తెచ్చింది. ఒక సిస్టర్ని తీసుకొచ్చింది, అన్యురాలు ఆవిడ. ఏదనుకుంటే అది అయిపోద్ది. మా పాస్టర్ గారి సంగతి నీకు తెలియదు, ఆయన ప్రార్థన చేశాడంటే చెయ్యేస్తే ఇంక నీకు తిరగలేదు, బుర్రమే చెయ్యేస్తే తిరగలేదు నీకు అని చెప్పింది. అప్పుడు ఒక ఆవిడ వెళ్ళొచ్చింది, దేవునికి స్తోత్రం, ఆ రోజు పాస్టర్ గారు మూడు బాగుంది, తల మీద చెయ్యేశాడు, ప్రార్థన చేశాడు అనుకున్నది. రెండో వారం అయిపోయింది. ఊరుకుంటుందా సువార్త? అవ్వదు. ఏమవుద్ది? అది 2-4 దగ్గరికి వెళ్ళదు, కృప విస్తరిస్తుంది. 4 చర్చకు వచ్చారు. 4 దేనికి వస్తారు?
వాక్యం వింటారా? సత్యం తెలుసుదా? ఆత్మానుసారం జీవితానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా? వాళ్ళ అల్టిమేట్ టార్గెట్ ఏంటి? వాళ్ళ మనోవాంఛ సిద్ధించునుగాక. మన ప్రవచనం ఏంటి? నీ కోరిక యావత్తును సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆమెనండ ఎవడు? అది మెయిన్. క్రైస్తవునికి ముందు ఆమెననాలి వెంటనే. ఈ మాట మనకైతే వాళ్ళకేమో మనోవాంఛ సిద్ధి ప్రాప్తిరస్తూ అయిపోయింది. ఈ 4-8 అయిపోయింది, చర్చ్ పెరిగిపోతా ఉంది. నీవు మొట్టమొదట వచ్చిన ఒక వ్యక్తి ఇక్కడికి నువ్వు వస్తే నీ హృదయంలో కోరిక తీరుస్తుంది అని చెప్పిందే కామాతురతకు బోధించి ఆమెను తీసుకొచ్చింది. భక్తి లేని ఆ స్త్రీ ఒక భక్తి లేని ఇతర స్త్రీలను తీసుకొచ్చి భక్తి యొక్క మార్గపు కృపను కామాతురతకు, కామము అనగా రెండవ అర్థం కోరిక. కోరిక అనంటే హృదయంలో ఉండేటువంటి అభిలాష, శరీరానుసారమైన మనస్సు, భూ సంబంధమైన ఆలోచన, ఇవన్నీ కోరికలు. అలాగే కామము అనగా ఉద్యోగము, ప్రయత్నము, యత్నము, ఇవన్నీ ఒకే అర్థాలు. దీని మాట యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ వర్డ్ చాలా చక్కగా ఉంది. యేసుక్రీస్తు యొక్క కృపను నిర్లక్ష్యం చేసి నీకు కావాల్సినవి దొరుకుతాయని చెప్తున్నారట. ఇప్పుడు నేను అనేక సంఘాలకు వెళ్తున్నటువంటి జనాలు యేసుని పొందుకోవడానికి వెళ్తున్నారా? యేసు దగ్గర ఉన్న వాటిని పొందించుకోవడానికి షార్ట్ కట్ మెథడ్లో దీవించే పాస్టర్ల చేతి కిందకి వెళ్తున్నారా? దేని కిందకి వెళ్తున్నారు? ఈరోజు నేటి జనమంతా వెళ్తున్నటువంటి దేని కొరకు? దేవుని మాట చేత నా బతుకు ఎలా ఉందో పరీక్షించుకోవడానిక, నా హృదయం బద్దలు చేసుకోవటానిక, నా పాపం పశ్చాత్తాపాలను నడిపించడానిక, వాక్యంలో నేను ఎలా లేనేని ఏడవడానికి వెళ్తున్నారా? నాకు కావాల్సింది తృప్తిగా దొరుకుతుందని వెళ్తున్నారా? తేడా జరుగుతుంది. ఇదే వచనం ఇప్పుడు ఆ వ్యక్తి యేసు ప్రభువులు మీ దగ్గరికి వెళ్తే మీకు ఏమైనా దొరుకుతుంది రండి అని ఆకర్షించింది అంటే దట్ ఈస్ కంప్లీట్ అవుట్ ఆఫ్ ద డీవియేషన్. చర్చ్ తాలూకా ప్రతిఫలం నుంచి బయటకు వెళ్ళిపోయాం, కృప నుంచి నిర్లక్ష్యం చేసేసాం. ఇలాంటి నిర్లక్ష్యం చేసినటువంటి ఈ పరిచర్య సంఘంలో విపరీతంగా జరుగుతూ ఉంటే నువ్వు చర్చికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే నీవు ఆ సహవాసానికి వెళ్ళడానికి ఎంతవరకు ఇష్టపడతావు? ఇప్పుడు నా ప్రశ్నకి మీరు నెమ్మదిగా ఆలోచించి సమాధానం చెప్పండి. ఏంటంటే నేను వెళ్తాను బ్రదరు, చర్చికి వెళ్తాను బ్రదరు, ఎందుకంటే ఆ ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి వెళతాము అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ కండిషన్లో వెళ్ళిన చోటల్లా మీకు గుంపులేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్లన్నీ తీసుకుని ఈ అప్పుల గురించి శుక్రవారం ప్రార్థన, లక్షవారం ప్రార్థన. ఆ పాస్టర్ గారు చెప్పారు, ఎవరైనా డీప్ ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళకి శుక్రవారం అంట. డీప్ ప్రాబ్లమ్స్ అంటే బలమైన ఆర్థిక సంబంధమైన ప్రాబ్లమ్స్ అందరికీ లక్షవారం ప్రార్థన అంట. ఎందుకంటే లక్షవారం ప్రార్థన అంట. కుటుంబాల్లో రిలేషన్షిప్స్ ఏమైనా ఇష్యూస్ వచ్చి వ్యాధుల చేత సతమతం అవుతున్న వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చే మంగళవారం ప్రార్థన అంట. మంగళవారం ఆరోగ్యం, మంతుడు ఆ ప్రాబ్లం ఆ రోజు ప్రార్థన అంట. అంటే యేసునామంలోనే చేస్తాడు ఈయన. సోమవారం దరిద్రం పట్టిన వాళ్ళు ప్రార్థన, సోమవారానికి దరిద్రము, ఇక ఎంతసేపు అప్పులు ఇలాంటివి సరే వాళ్ళకి ఆ రోజు ప్రార్థన. సో వారం మొత్తం బిగించేశాడు. ఏ వారం చూసినా ఆ వారానికి దానికి సంబంధించినటువంటి ప్రేయర్ రిక్వెస్ట్ తీసుకుంటాడు, వాళ్ళు డివైడ్ చేస్తాడు. నువ్వు సోమవారం రా, నువ్వు మంగళవారం రా, నువ్వు బుధవారం రా, నువ్వు శుక్రవారం రా, చందా ఐడని డబ్బులు ఇసుకురా, ఖచ్చితంగా నీకు ఈ ప్రోగ్రామ్ నీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతే 7 వారాలు నువ్వు రావాలి. ఒకవేళ అవ్వకపోతే సోమవారం 7 వారాలు వచ్చేసిన తర్వాత నీకు జరగకపోతే మంగళవారం 7 వారాలు రావాలి. మొత్తానికి 7 వారాలు చొప్పున అన్ని వారాలు ప్రేయర్ ఉంటుంది, ఆదివారం తప్ప. సో బిజీ షెడ్యూల్ వేసేసాడు. ఎందుకు ఈ పని చేస్తాడు అని అంటే ప్రార్థన ద్వారా నీకు సమస్యను నేను తీర్చే మార్గం చెప్తాను. సమస్య తీర్చుకోవటానికి యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు, యేసుప్రభుని వెంబడించిన వాళ్ళ, యేసును వదిలేసిన వాళ్ళ? మీరు బైబిల్ చూస్తే కొన్ని లక్షల మంది ప్రభు చేత తాకబడ్డారు, ప్రభు చేత దర్శించబడ్డారు. ప్రభు వాళ్ళని స్వస్థపరిచాడు, విడిపించాడు, బాగు చేశాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, ఆ చచ్చిపై తిరిగి లేపాడు. కానీ ఎవరు యేసుప్రభుని వెంబడించినట్లు దాఖలాలు లేవు. కాబట్టి యేసుక్రీస్తు తరువాత నిబంధనలో పౌలు కానీ అపోస్తలులు కానీ వాటి మీద ఎక్కువ ఓరియంటేషన్ తీసుకురాలా. పరిశుద్ధాత్మని యొక్క స్వస్థపరచు వరాలు సంఘక్షేమంలో సమస్త ప్రజలకు కృమ్మరించబడేటువంటి అభిషేకాన్ని మనకి ఇచ్చేసి దేవుడే వాటి విషయాన్ని రిస్ట్రిక్ట్ చేయకుండా విడిచిపెట్టేశాడు. ఇది ఒక్కసారి మాత్రమే కాదు, దీని వలన పెద్ద ప్రయోజనం ఏమి ఉండదని దేవునికి తెలిసి అందరికీ ఇచ్చి ఎవరి కృపావరాలు చొప్పున వాళ్ళు సంఘక్షేమాన్ని వాడుకోమని చెప్పాడు. అందుకు సమాజంలోకి రమ్మన్నాడు. అక్కడ అవసరమైతే అవి ఇస్తాయి, లేకపోతే అవి రావు. వాటి గురించి నీకు తిప్పలేం లేవు. కానీ నువ్వు రావాల్సింది దేవుని యొక్క మాటను నా జీవితానికి కావలసిన అన్వయములోనికి నేను తెచ్చుకోవటానికి వస్తాను. అందుకోసం నేను అక్కడికి వెళతాను. అక్కడ కామాతృతగా భోగించిన లోకానుసారమైన విషయాలు బోధిస్తున్నా దేవుని సహవాసాన్ని నేను విడిచిపెట్టననే మోటివ్తో సహవాసం కొరకు నిజమైనటువంటి ప్రయాస నువ్వు పడగలవా? ఫెలోషిప్ కోసం నువ్వు ప్రయత్నం చేయాలి.
ఆ ఫెలోషిప్లో నా వంతుగా అక్కడ పాస్టర్ గారు ఇవ్వట్లేదు, అక్కడ సంఘం ఇవ్వట్లేదు, అక్కడ జనం కలిగి ఉండలేదు, కానీ నాకు తెలుసు దేవుని యొక్క విలువేంటో. కాబట్టి నాకు తెలిసిన దేవుడిని నేను అక్కడికి ఇస్తాను. ఎంతమంది వెళ్ళగలరు? అందరికీ తెలిసినంత నీకు తెలియకపోవచ్చు. ఒక్క విషయంలో నీకు ఎక్కువ ప్రత్యక్షత ఉండొచ్చు. ఆ ఒక్క ప్రత్యక్షత నువ్వు పంచడానికి దేవుని మందిరంకి వెళ్తావా? అక్కడికి వెళ్ళినా ఎవడో మనల్ని పట్టించుకోవడానికి ఇంట్లో కూర్చుని ఓటీటీ వేసుకుని కూర్చుంటావా? ఏం చేస్తావు? అవకాశం ఉంది, అక్కడ ఎవడో నీ మాట వినడు, కానీ నీ సహవాసం వల్ల దేవుడు ఏదో కార్యం చేయాలనుకుంటాడు. బట్ నువ్వు నీ సహవాసాన్ని దేవుని కొరకు ఇవ్వగలవా? ఆ సహవాసం కోసం నువ్వు తిప్పలపడగలవా? అయితే ఇక్కడ ప్రయత్నం ఏంటంటే, ఫెలోషిప్ అనేది అది అదే మందిరమా లేకపోతే ఇంకో మందిరమా కాదు. యేసుక్రీస్తు శరీరము చాలా అవయవాలతో కూడినటువంటి ఒక భిన్న ప్రదేశాల్లో ఉన్నటువంటి ఏక స్వరూపం, ఏక శరీరం. కాబట్టి నేను ఉన్న ప్రదేశం నాకు ఉపయోగపడకపోవచ్చు, కానీ నా వల్ల ఎక్కడ బెనిఫిట్ ఉంటుందో అన్నది కూడా నేను వెతకగలగాలి. అంతేగాని నాకు ఆ ఒక్క చర్చే తెలుసు, నాకు మిగిలిన చర్చలకు వెళ్తే నాకు అవ్వదు అని అంటే, యేసుక్రీస్తు శరీరం అలా విడదీసేది కాదు. ప్రజలు విడదీసి మేము బాప్టిస్టు, లూథరన్ను, నువ్వు రోమన్ క్యాథలిక్, నువ్వు మరొకటని విడదీస్తున్నారేమో, అది తప్పు. విభజన లేదు, యేసుక్రీస్తు శరీరాన్ని విభజించడానికి అవకాశం లేదు. సో అలాగే మనలో కూడా ఇది మాకు సంబంధించినది కాదు అని నువ్వు వేరొక డాక్టరల్ డిఫరెన్సెస్ చొప్పున వాళ్ళని సపరేట్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో అన్ని శరీరాలు, అన్ని అవయవాలు కలిపి ఏక శరీరంగా కనపడతాయి. కాబట్టి అక్కడ విభేదాలు లేవు. కాబట్టి వాక్య ధ్యానం గురించి కానీ, బోధ గురించి కానీ, సత్కార్యం చేయటానికి కానీ, పురుగొల్పడానికి కానీ, ప్రార్థన చేయటానికి కానీ నేను చాలా ఆసక్తిని పెంచుకుంటాను. నేను మానకుండా నేను వెళతాను, నేను వెళతాను. అలాంటి స్థాయికి మనం వెళ్ళగలమా? నేను ఇక్కడ మళ్ళీ మీకు చిన్న డిఫరెన్స్ చెప్తాను, వినండి. కొంచెం నా మాటలో కొద్దిగా చిన్న బ్యారేజ్ ఉంది, దాన్ని మీరు సపరేట్ చేసుకుని వినండి. అదేంటంటే, రెగ్యులర్గా చర్చికి వెళ్ళి మేము పాటలు నేర్చుకుంటాం, రెగ్యులర్గా చర్చికి వెళ్ళి మేము కానుకలు వేసుకుంటాం, రెగ్యులర్గా మేము చర్చికి వెళ్ళి ఆరాధన నేర్చుకుంటాం, రెగ్యులర్గా మేము చర్చికి వెళ్ళి ఆ ప్రదేశంలో దేవుని పద్ధతిలో వాక్యం ఏం చెప్తున్నారో అదంతా నోట్స్ రాసుకుంటాం, మేము వచ్చేస్తాం. రెగ్యులర్ 100 సంఘాలను మీరు వెతికితే 100 సంఘాలు ఇవే చేస్తాయి. సంఘము ఇలాగే చేయాలని మరి ఎవరైనా చెప్పారేమో తెలియదు, కానీ అందరూ ఇదే పద్ధతిలో ఉంటారు. కానీ ఏ ప్రదేశంలో మీరు వెళ్తున్నది మోనోపోలీగా ఏదో జరుగుతున్నదే జరిగిస్తున్నట్లుగా వెళ్ళిపోవటానికి వెళ్తున్నావా? నువ్వు ఏదో దేవునితో ఒక సహవాసం చేయటానికి వెళ్ళిన ఫీలింగ్ నీకు ఎప్పుడైనా వచ్చిందా? నేను దేవునితో మాట్లాడుతున్నాను, దేవుడు నాతో ఫెలోషిప్ చేస్తున్నాడు, నాతో నా పొరుగువాడు ఒక ఫెలోషిప్ ఉంది అనే ఆ సహవాసానికి మనం ఎప్పుడైనా ఆ హృదయంతో, ఆ శరీరంతో తాకిడి అనుభవం నువ్వు వెళ్తున్న ప్రదేశంలో నీకు అనిపించిందా? ఒకవేళ అనిపించకపోతే ఖచ్చితంగా నీవు లోకంలో ఉండేటువంటి గుడికి ప్రతి శుక్రవారం వెళ్ళే ఒక వ్యక్తికి ప్రతి ఆదివారం వెళ్ళే నీకు ఏమీ తేడా లేదు. ఎందుకంటే అక్కడ విగ్రహం, ఇక్కడ కూడా సేవకుడు విగ్రహమే, సంఘం విగ్రహమే, మందిరం విగ్రహమే, కానీ నీకు దేవునితో ప్రత్యక్షత అయితే లేదు. సో నీకు ఆ టచ్ రాకపోతే దేవునితో నేను, నాతో దేవుడు, నాతో నా సహోదరుడు, నాతో నా సహోదరి, నా కుటుంబంతో మరో కుటుంబం, ఈ ఫెలోషిప్కి కావలసిన సహవాసపు వాక్యానుసారమైన ఆ పురిగొల్పిన అనుభవం నాకు రాకపోతే, నేను పొందకపోతే, దేవునితో నా హృదయములోనికి ఒక మాట యొక్క జీవము నా లోపలికి ప్రవేశించింది, ఈ మాటకు తగ్గట్టు నేను లేనని నాకు తెలిసింది, ఈ మాట కొరకు నేను బ్రతకాలి అని దేవుడు నన్ను రేపుతున్నాడని నీకు అర్థం కాకపోతే, నీ ప్రజెన్స్ దేవుని మందిరంలో కేవలము సమాధిలో ఎముకలు పెట్టినటువంటి ఒక సున్నం కొట్టిన సమాధితో సమానం. మందిరంలోనే సమాధి, దట్స్ నథింగ్ యూజ్ ఆఫ్ ఇట్. కానీ నీ పరిచర్యలు నానా విధంగా ఉంటాయి. నువ్వు పాటలు పాడడానికి ఉపయోగపడవచ్చు, నువ్వు కంప్యూటర్ దగ్గర, నువ్వు కెమెరా దగ్గర, నువ్వు లైట్ల దగ్గర, నువ్వు చెప్పుల దగ్గర, నువ్వు కారు పార్కింగ్లో, నువ్వు 100 పరిచర్యలు చేయి. కానీ దేవునితో నీవు పొందవలసినటువంటి ఆ పరిచర్యలో ప్రభువుతో నీ సహవాసాన్ని సిద్ధపరచుకోకపోతే మాత్రం నష్టపోతావు. ఇక్కడ నువ్వు ఏదో యథాలాపంగా వెళ్ళిపోయి వచ్చేసిన కొన్ని సంవత్సరాల సంఘము కూడా నిన్ను రక్షించజాలదు. సహవాసం కోసం నీ హృదయంలో నుంచి నిజమైన తపన రాకపోతే నీకు ఇబ్బందే. ఒకసారి మీ పక్క వాళ్ళకి నేను చెప్పే మాట అడగండి. నువ్వు దేవుడు నాతో మాట్లాడడానికి ఈరోజు సిద్ధంగా ఉంటాడని ఎప్పుడైనా మందిరంకి వచ్చావని అడగండి. నాకు ఈరోజు ఉంటుంది దేవుని చర్చిలోకి వెళ్ళాక అని ఎప్పుడైనా వచ్చారా? నాకు ఇస్తాడు ఈరోజు, నేను ఈరోజు అంతా ఒకలాగా బతికాను, 2 వారాల నుంచి నేను ఇష్టం వచ్చినట్టు దిమ్మ దేర ఉన్నాను, ఈరోజు నాకు పడిపోద్ది చర్చిలోకి వెళ్ళంగానే ఇంకా నన్ను వదలడం, ఈరోజు ఉతికి శుభ్రంగా పిండేసి
దగదాళ్ళ తెల్లగా మార్చేస్తాడు. ఎప్పుడైనా నీకు ఆ హృదయంలో ఆ ఫీలింగ్ వచ్చిందా? అమ్మయ్య వచ్చిందా? చాలా సంతోషం. మీ అందరికి వచ్చిందా? నిజం చెప్పండి, అందరికి వచ్చిందా? వాళ్ళకి వస్తుందని మీరు వచ్చారా? మీకే వచ్చారా? నిజం చెప్పండి, చూడండి నన్ను. వచ్చారా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, వచ్చినట్టు రెండో వారం వచ్చావా? పోనీ వచ్చిన తర్వాత ఆ ఉతుకుడేది అయిన తర్వాత దానికి తగ్గట్టేమన్నా మారినట్టు వచ్చావా? మళ్ళీ మామూలు యథాస్థితికి వెళ్ళిపోయావు. ఎలాస్టిక్ సాగదీస్తే ఏమవుద్ది? రబ్బర్ బ్యాండ్ లాగితే ఏమవుద్ది? నీకు కూడా ఏమవుతావు? ఆ ఒక్క ఆదివారం ఎలాగయ్యి మళ్ళీ చపక్కన లోపలికి వెళ్ళిపోతావు. మళ్ళీ మామూలే రేపటి నుంచి. మారిన రూపాంతరపు స్థితి నీకు జరగనప్పుడు నీకు సహవాసం యొక్క ఆ పరిణితి నీ లోపల పనిచేయలేదు. ఒక మొలక మీరు గమనిస్తే, ఒక చెట్టు ఎప్పుడైనా భూమిని చీల్చింది అనంటే, ఒక విత్తనం లోపలికి వెళ్ళింది అనంటే, రెండు వైపులు ఎదుగుద్ది చెట్టు. ఒకటి పైకి, రెండు లోపలికి ఎదుగుద్ది. అర్థం అవ్వలేదా? చెట్టు లోపలికి ఎదగదా? వేరు ఎదగదా? వేరు ఎదగకపోతే పైకి ఎదుగుద్దా? వేరు వ్యాపించద్దా? వేరు రెండు వైపు, ఒకటి పైకి ఎదుగుతుంది, రెండు కిందకి ఎదుగుతుంది. నీ లోపల పైకైనా కనపడాలి, లోపలికైనా కనపడాలి. విత్తనం వాక్యం, విత్తువాడు కుమారుడు. విత్తిన తర్వాత నీకు లోపల పని చేయలేదు, నువ్వు బయటికి పని చేయలేదు. అప్పుడు నిన్నేమనాలి? మరి నువ్వు ఇందాకేదో చెప్పావు, నాతో ఉతికేస్తాడు దేవుడు, మాట్లాడేస్తాడు దేవుడు, బతికించేస్తాడు దేవుడు, నేను మారిపోతాను, నాకు నిజంగా సిగ్గేసింది వాక్యం ఏంటంటే. నిజమే. ఏమనాలి? సహవాసం యొక్క విలువ నీకు అర్థం కాని కామాతృతకు వచ్చిన వ్యక్తివి నువ్వు. ఇక్కడ బోధిస్తున్న నేను చేయలేదు ఆ పని. ఎప్పుడు దేవుని ఎదుట మంచి మనస్సాక్షితో చెప్తున్నా, దేవుని మందిరంలో నిలబడి ఏ రోజు నా సంఘంలో నేను నీకు ఇది ఆఫర్ చేస్తానని ఒక్కరోజు నేను ఒక వాగ్దానం చేయలేదు నీకు. ఇన్ని సంవత్సరాలు నీ వ్యక్తిత్వాన్ని కట్టాలని, నీ బ్రతుకు దేవుని ఎదుట నిందారితంగా నిలబడాలని, నీ మనస్సాక్షి గద్దించబడాలని, నీ పాపంలో నుంచి పరిశుద్ధతకు రావాలని తపనతోనే వాక్యం చెప్పాను. ఇన్ని సంవత్సరాల్లో కూడా ఇంతటి మాట వింటూ కూడా దేవుని యొక్క వాక్యములోనికి నీ శరీరములో నుంచి పైకి కనపడట్లేదు, లోతుగా కూడా కనపడట్లేదు. హృదయము చేల్చబడలేదు, శరీరము పరిణతికి చెందలేదు. మరి ఏమనాలి నిన్ను? ఏ రకమైన అభివృద్ధి అది? ఏ రకంగా నీ జీవితంలో ఫలింపు గురించి మనం ఎదురు చూడాలి? సో దేవుని యొక్క వాక్యంలో ఈ వ్యతిరేకమైన పరిస్థితి వచ్చినప్పుడు ప్రతిసారి నన్ను నేను హెచ్చరించుకునే దిశకు రాకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుద్ది. ఓ మాట చెప్తాను. మీలో దేవుని యొక్క వాక్యపు పరిచర్య దగ్గరికి వచ్చిన తర్వాత, ఫెలోషిప్లోకి చేరిన తర్వాత, నీవు ఎవరినైనా చూసి నీ ఆలోచన ధోరణి మార్చుకున్నావా? మీ పక్కన అడగండి. నేను ఒక వ్యక్తిని చూశాను, వాళ్ళతో సహవాసం చూశాను, వాళ్ళతో ఫెలోషిప్ నేను విన్న తర్వాత నా థాట్ ప్రాసెస్ మారింది, నా ఆలోచన ధోరణి మారింది, విధానం మారింది. ఎస్ ఆర్ నో? మారడం అంటే నువ్వు వాళ్ళని వెంబడించడం కాదు, వెంబడిస్తే ప్రమాదం. ఇక్కడ సమస్య ఏంటంటే, చాలామంది అధికారం కలిగిన, అందం కలిగిన, ఉద్యోగం కలిగిన, చాతుర్యం కలిగిన, జ్ఞానము కలిగిన, ఆత్మ కలిగినట్లుగా నటిస్తున్న వాళ్ళని వెంబడించేస్తారు. ఇక్కడ మనం వెంబడించాల్సింది జీవము కలిగిన దేవునిని మాత్రమే, క్రీస్తుని మాత్రమే, యేసుని మాత్రమే, వాక్యమును మాత్రమే, ఆత్మ సంబంధమైన వాక్యమును మాత్రమే. వ్యక్తిని వెంబడించడానికి వీలేదు, వారి విశ్వాసాన్ని వెంబడించాలి. ఇక్కడ ప్రాబ్లం వాక్యం, వర్డ్ని, మనిషిని వెంబడించడం ప్రారంభమవుతుంది. అలా కాకుండా మీ ఆలోచన ధోరణి, ఈ విషయంలో నేను ఆలోచన మార్చుకున్నాను, నా మైండ్ సెట్ మారింది. తెలుగులో ఈ పదం చెప్పండి, ఇంగ్లీష్లో నా మైండ్ సెట్ అనండి. నీ మనస్సులో ఉండేటువంటి ఆ సెట్ అయిపోయిన పద్ధతిని మార్చుకున్నాను, నా ఆలోచన సరళి, నా ఆలోచన ధోరణి ఈ పరిస్థితిని బట్టి మారింది అని నువ్వు దేవుని యొక్క మాటను బట్టి ఎప్పుడైనా చెప్పగలిగావా? అలా చెప్పగలిగితే నువ్వు ఆ ఫెలోషిప్ తాలూకా బెనిఫిట్ నీకు అందినట్టే. నేను మొన్న ఒక కుటుంబాన్ని మాట్లాడడానికి, పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొత్తగా ప్రభుని అంగీకరిస్తున్నారంటే వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళాను. ఆమె నాకు ఇచ్చినటువంటి భార్యాభర్తలు ఇద్దరు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటానికి అబ్బాయి కోసం సంబంధాలు వెతుకుతూ ఉంటే క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవటానికి అని చెప్పి ఒక సంబంధం వచ్చింది, మ్యాట్రిమోనీలో వచ్చింది. ఈ మ్యాట్రిమోనీలో వచ్చిన సంబంధాన్ని చూసి ఆ అబ్బాయి క్రిస్టియన్ మ్యారేజ్, అబ్బాయి క్రిస్టియన్, ఆ అమ్మాయి క్రిస్టియన్ కోడలు, ఈ అబ్బాయికి పెళ్లి చేసుకోవటానికి. మరి క్రిస్టియన్ అయి ఉంటేనే పెళ్లి చేసుకుంటా ఉంటారు కదా. వాళ్ళు ఏమన్నారంటే, హిందువులైనా మాకు అభ్యంతరం లేదు అమ్మాయి తరపుడు, కానీ ప్రొవైడెడ్ మీరు బాప్తిజం తీసుకుని చర్చికి వెళ్ళాలి. మీరు బాప్తిజం తీసుకోండి, చర్చికి వెళ్ళండి, మీరు క్రైస్తవ మ్యారేజ్కి ఒప్పుకోండి, లేదు నేను హిందూ మ్యారేజ్ అయినా చేసుకుంటాను, బట్ మీరు మాత్రం క్రైస్తవులు అవ్వాలని కండిషన్ పెట్టింది ఆ పిల్ల. అమెరికాలో సాఫ్ట్వేర్ ఆ అమ్మాయి. ఈ పిల్లోడు ఆంధ్ర వాడే, మన విశాఖపట్నం వాడే. ఈ చర్చిలో మొత్తానికి మ్యారేజ్ ఇక్కడ అయిపోతే ఆ అమ్మాయి తరపున వీసా వస్తుంది, ఈడు కూడా వెళ్ళిపోదామని ఈడేదో ప్లాన్ వేసుకున్నట్టున్నాడు. మొత్తం కుటుంబం అంతా ఓవే కుసిలో పరి, అంతా అండర్స్టాండింగ్స్ బాగున్నాయి. ఎలియాజర్ మంచోడు,
మధ్య గట్టాడు. ఇటు అటు అటు ఇటు బాగా నిప్పులు తిప్పేసి ఇటు ఒక 50 నొక్కేశాడు, అటు 30 నొక్కేశాడు. పెళ్ళికి ముందే పాస్టర్ గారే గట్టిగా నొక్కేశాడు. నొక్కేసి సెటిల్ చేశాడు ఎలియాజరు. అయితే కార్యక్రమం ఏంటంటే వాళ్ళకి ఏం చెప్పాడంటే, నువ్వు ఇంకేదైనా చర్చికి వెళ్తే ఆ అమ్మాయి ఆలివ్ గ్రీన్ ఫాలో అవుతుంది కాబట్టి నువ్వు కూడా ఆయన చర్చికి వైజాగ్లో వెళ్ళిపో అని చెప్పి తీసుకొని తగిలిచాడు. సో ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, చర్చికి వచ్చారు, కార్యక్రమాలన్నీ మాట్లాడుకుందాం, మనం ఒక 6 నెలల తర్వాత ఆ అమ్మాయికి వీసాకి స్టాంపింగ్ వస్తుంది, అప్పుడు పెళ్లి చేసుకుందాం, ఈ 6 నెలల్లో మనం చర్చికి వెళ్దాం, గమ్మొత్తుకుందాం, ఏమీ బయటపడకుండా చర్చికి వచ్చినట్టే వెళ్దాం, నెమ్మదిగా ప్రభు మనల్ని నడిపిస్తాడు, పెళ్ళి అయిపోద్ది, ఆ తర్వాత సంగతి పాస్టర్ గారికి బయలుపెడదాం అనుకున్నారు. సో నేను పలకరించడానికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఉండేటప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఎక్కడైతే వచ్చి వాళ్ళు చర్చిలో కూర్చున్నారో, కూర్చున్న దగ్గర వాళ్ళ పక్కన ఎవరైతే కూర్చున్నారో వాళ్ళతో ఏదో మాటలు మనం కలుస్తాం కదా, మనం సిస్టర్ గారు కొత్తగా వచ్చారా, బ్రదర్ మీరు ఎవరు, ఏంటి సంగతి అని కొంచెం పలకరింపులేదు అయ్యింది. అయ్యేటప్పుడు వాళ్ళ వివాహం ఒక వారం తర్వాత ఉంది, వాళ్ళు వచ్చిన కొత్తలో వీళ్ళ వివాహం ఉంది. ఈ మ్యారేజ్ చేస్తున్న పద్ధతి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఆ సదరు పెళ్లి కొడుకు, ఆడిని ఇంతవరకు నేను చూడలేదు, అది గమ్మత్తు, మేడ మీద వస్తున్నాడు, మేడ నుంచి వెళ్ళిపోతున్నాడు, ఏమంటే నైట్ డ్యూటీ అంటున్నాడు, ఆన్లైన్లో ఉన్నాను, లోపలికి వస్తే డిస్టర్బెన్స్, కాసేపు నొక్కోవాలి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు. సో ఆ అబ్బాయి తల్లి నేను చూశాను, ఆ తండ్రి కూడా నాకు కలవలేదు, వాళ్ళ చెల్లి కూడా నాకు కలవలేదు. సో మొత్తానికి వెళ్ళిపోయాం. ఇంటికి మాట్లాడుతుంటే ఆ పిల్లోడు చెప్పింది, ఆ తల్లి చెప్పింది ఏంటంటే, నెక్స్ట్ వీక్ పెళ్ళి ఉందని చెప్పారు, మీరు చర్చిలో ప్రకటన చేశారు, ఆ పెళ్ళికి నేను వచ్చాను, పెళ్లిలో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు అక్కడ సంబంధం అంతా చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, అబ్బాయి జాబు అమ్మాయి జాబు మీరు పెళ్లి చేశారు, ఇద్దరూ కూడా రూపాయి కట్నం తీసుకోలేదటండి. అస్సలు ఏమీ తీసుకోకుండా యథార్థంగా దేవుని ఎదుట దేవుని పక్షంగా మీరు పెళ్లి చేస్తున్న మేము చూసాము, వాళ్ళిద్దరూ రూపాయి కూడా తీసుకోలేదట, ఏమీ ఇచ్చిపుచ్చుకోలేదు, చాలా చక్కగా మ్యారేజ్ జరిగిందండి, ఆ వివాహం మేము చూసామండి. ఆ ఫెలోషిప్లోకి వచ్చిన తర్వాత అంటే మీ ఫెలోషిప్లో జాయిన్ అయిన తర్వాత ఆ పరిచర్యలో ఆ కుటుంబాన్ని చూసిన తర్వాత పెళ్లిలో మాకు వాళ్ళ గురించి తిరిగిపోయిన తర్వాత మేము పరిచయం చేసుకుని నా పక్కన కూర్చుంటే ఆ పెళ్లి కూతురు మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, నేను ఇలా స్టేట్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నానండి, కానీ మేము రూపాయి కట్నం తీసుకోలేదు, నేను ఇవ్వలేదు, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఈమె ఒక నెల రోజుల తర్వాత మనస్సులో కొంచెం కొట్టుకోవడం మొదలెట్టింది. ఎంత ఉందో మనకి, ఎంతెందుకు మనం తీసుకున్నాము, ఇదేంటి తీసుకోకుండా వీళ్ళు ఇలా ఉన్నారే, మరి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఏదో ఒక చోట మార్పు చెందాలి కదా, ఏంటి ఈ మార్పు, ఈ రూపాంతరపు ఆలోచన ధోరణి మారకపోతే ఎట్లా అని ఆలోచన చేసి ఒక 3 నెలల తర్వాత, ఇంకా ఆ పిల్ల వీసా రాలేదు, ఇండియా రాలేదు ఇంకా పిల్ల, ఈలోపుగా వీళ్ళు లోపల నుంచి ఆలోచనను మార్చుకుంటున్నారు. ఈ సదరు పెళ్ళికొడుకు మరి ఆన్లైన్లో వినటం అలవాటు అయిపోయిన వాళ్ళకి ఆఫ్లైన్ కష్టం కూర్చోలేరు కదా వాళ్ళు, ఎక్కడో విన్నాడు, విని స్లోగా ఆలోచన చేసుకుని వాడు అమ్మగారిని అడిగాడు, అమ్మ తీసుకుంటే ఒక 50,000 పాస్టర్లు తీసుకున్నారు, ప్రభుకి ఇచ్చామనుకుందాం, మనం ఈ వివాహం విషయంలో మాట్లాడుకున్నటువంటి కట్న కానుకలన్నీ రద్దు చేసుకుందాం, మీరేమంటారు అని తల్లిగారి దగ్గరికి వచ్చి ప్రస్తావన చేశాడు. ఆ రోజు ఆవిడ అందట, ఇప్పుడు నువ్వు టిఫిన్ తినడం మానే, నేను భోజనం చేయడం మానేస్తాను, ఈ విషయం నేను 3 రోజుల నుంచి మదన పడుతున్నాను, ఆ వివాహం చూసినప్పటి నుంచి మనం తప్పు చేస్తున్నామని అర్థమైంది, ఇంక ఈ డెసిషన్ తీసుకుందాం, నేను వద్దు ప్రభు, ఎలాగ నేను ఈ విషయంలో ఆలోచన చేయాలని అడుగుతున్నాను, నీ మనసును దేవుడు కదిపాడు, నాకు చాలా సంతోషం, నేను తీసుకోను అన్నారు. ఇద్దరు ప్రార్థన చేసుకుని ఉపవాసం ఉండి వాళ్ళ నాన్నగారిని పిలిచి, అయ్యా మరి నువ్వు కదా బాగా ఏడిసేవాడివి, ఎందుకంటే బరువు తెచ్చింది కొడుకు కదా, సంపాదించే పెద్ద పోతుంది, ఇప్పుడేమో మేము వదిలేద్దాం అనుకుంటున్నాం, వేలం మానేద్దాం అనుకుంటున్నాం, కట్నం తీసుకోవద్దు అనుకుంటున్నాం, మరి నువ్వెలా ఫీల్ అవుతావో అని చెప్పి తండ్రిను కొడుకును తల్లి సత్యాన్ని చెప్పేశారు. చెప్పేటోడికి ఆయన అన్నాడట, మీకే పుట్టిందా ఆలివ్ గ్రీన్కి వెళ్ళాడా అన్నాడు. మరి దొరికినోడు నేనే తేరగా, అసలు ఆయన మనం ఎక్కడ కలిసాం, మీరు ఎప్పుడు కలిశారు, మనం ఇంతవరకు కలవలేదు కదా, కాకపోతే ఆయన ఎవరో నాకు తెలుసు, అన్ని రోజుల నుంచి మనం ఇలా వెళ్తున్నాం, ఎప్పుడు మనం పర్సనల్ కలవలేదు, మరి మీరు ఆయన మీద ఎలా నిందేస్తారో అని అడిగిందట. అడిగితే అమ్మయ్యా, ఎందుకంటే నేను ఆ చర్చికి వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ డబ్బున్నోళ్ళ లేదా అన్నది కాదు, కానీ వాళ్ళు చేసిన పనిని బట్టి నా ఆలోచన మారింది, నేను తప్పు చేస్తున్నాను, కట్నం ఎంతో చెప్తే గుండె బాదుకోరు కదా, 4 కోట్లు వేసుకునేవి కాదు, అవుట్ ఆఫ్ ప్రాపర్టీస్ క్యాష్ 4C, రూపాయి పుచ్చుకొద్దాం అనుకోవట్లేదు నేను, పిల్లోడు ఉద్యోగం చేసుకుంటున్నాడు కదా, అమ్మాయి తీసుకెళ్ళకపోని మనకున్నది చాలు, ఆ బిల్డింగ్లు వద్దు, ఆ కార్లు వద్దు,
ఈ కోట్లు వద్దు, మనం యథార్థంగా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం, మన ఆలోచనను దేవుడు ఎలా నడిపిస్తాడో చూద్దాం అని ఆ తండ్రి మాట ఇచ్చాడట. కొడుకు సంబరం, భార్యకు ఆనందం, తండ్రికి హృదయంలో సంతోషం. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ఆలోచన మారింది, ఒక నిర్ణయం మార్చుకున్నాం, మా ఉద్దేశాలు మార్చుకున్నాం, ఈ రకంగా మనం మారితే ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి మారుకున్న తర్వాత మధ్యలో ఏదో చిన్న పండగ వచ్చింది, పిలుపు వచ్చింది అత్తగారింటి దగ్గర నుంచి. మరి రమ్మంటారు కదా వాళ్ళు, మీరు కూడా వెళ్తూ ఉంటారు కదా, చుట్టరకాల గ్యాప్ ఎందుకు పెట్టుకుంటారు? అందుకే కదా. ఉంగరం ఎట్టారా, మొలతాడు ఎట్టారా, ఈ పేచీలే కదా, మడత పేచీలు. ఆ కార్యక్రమం వస్తే ఆ పిల్లలు చెప్పారట, లేదండి మేము రీసెంట్గా మ్యారేజ్ తాలూకా వ్యవహారం గురించినటువంటి కొన్ని విషయాలు విన్నాము, ఇలా చేయకూడదని తెలిసింది, మేము రాము, మీరు పెట్టద్దు, మీరేమి ఇవ్వద్దు, మీరేం ఖర్చు పెట్టద్దు, ప్రశాంతంగా ఉండండి అని చెప్పారు. మ్యారేజ్కి వాళ్ళు సంపూర్ణంగా సిద్ధపడుతున్నారు. నెక్స్ట్ మంత్ ఆ అమ్మాయి వస్తుంది. విచిత్రం ఏంటంటే ఆ భార్యాభర్తలు ఆ కుటుంబంతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మేము సహవాసంలోకి రానంత వరకు మా ఆలోచన వేరు, కానీ ఫెలోషిప్కి మేము వచ్చిన తర్వాత మేమేమి లాభం పొందుతాము, పెళ్లి విషయంలో మీ దగ్గర పెళ్లి చేయించుకొని మా పిల్లలకి కావాల్సిన ఒక గొప్పతనం పొందాం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ గొప్పతనానికి ముందు మా మైండ్లు మారాయి, మా ఆలోచన మారింది, మా పరిస్థితులన్నిటిలో దేవుని గురించినటువంటి ఒక పరిశుద్ధమైన ఆలోచనకు మాకు సహవాసం ఉపయోగపడింది, కాబట్టి మేము ఈ విషయంలో మార్చుకున్నామండి అన్నాడు. నేను నాట్ సో సీరియస్, ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటల్లో వాళ్ళకి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు, కానీ నేను లాస్ట్ మినిట్ వరకు నమ్మల్ని. మధ్యలో ఎలియాజర్ ఉన్నాడు కదా, ఎనీ టైం మార్చగలడు. ఆ శక్తి దైవజనుడు అనబడిన ఆ దొంగ ఎలియాజర్కి ఎప్పుడూ ఉంటుంది. సో నేనేం చేయలేదు, నేను అన్నాను చూద్దాం. పాస్టర్ గారు మీరు అంత లైట్గా ఎలా తీసుకున్నారు, మేము ఎంత ఎగ్జైట్గా చెప్తుంటే. ఆలోచన మాత్రమే కాదు, దేవుని పక్షమైనటువంటి ఒక ప్రణాళికాబద్ధమైన జీవితం నీలో కనపడాలి. దర్ షుడ్ బి సమ్ చేంజ్ ఆఫ్ ప్లాన్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. ప్రణాళికాబద్ధంగా మార్పు కలిగినటువంటి నీ పరిస్థితులు ఏమయ్యాయి? నిజంగా చెప్పండి, మీ గుండెమే చేసుకుని చెప్పండి. నేను చర్చికి వచ్చిన తర్వాత వారం వారం ఆత్మీయంగా నేను వాక్యానుసారమైన మేలు పొందుకుంటున్నాను అని ధైర్యంగా చెప్పే నీ నోట్లో వాక్యానుసారమైన జీవితానికి తగినట్లుగా నా లైఫ్ ప్లానింగ్ మారింది అని చెప్పగలవా? నీ లైఫ్ ప్రణాళిక మారిందా? నీ లైఫ్ చేంజ్ అయిందా? దానికి తగ్గ ప్లాన్లోకి మారారు అసలు? వర్డ్ తాలూకా బెనిఫిట్ మీరు ఎన్రిచ్ అయ్యారు, నో డౌట్. సర్వశక్తి కలిగిన దేవుని యొక్క ఆత్మ చెప్తున్న సంగతి మీకు ఉపయోగపడింది, అది మీ శరీరంలో ధరించింది, వినట ద్వారా మీకు భయం కలిగింది, మనసులో కన్నీరు వచ్చింది, హృదయంలో దుఃఖం వచ్చింది, శరీరంలో పులకరింపు వచ్చింది. అవన్నీ ఆత్మలో జరిగే మార్పులు. కానీ శరీరంలో జరిగే నీ ప్రణాళికాబద్ధమైన మార్పు ఏది జరిగిందా? నీ లైఫ్లో నీ ప్లానింగ్ లైఫ్ స్ట్రక్చర్ అంతా మారిందేమైనా? ఎక్కడ మారింది? ఎక్కడెక్కడ మార్చుకున్నావు? ఎలా మార్చుకున్నావు? ఒకసారి చెక్ చేసుకో. నిజంగా చెప్తున్నాను, బాధతో చెప్తున్నటువంటి మాట. అంటే సమాజంలో జరిగేటువంటి విషయాలకు సంబంధంగా ఉండేటువంటి సంఘము దేవుని సంగతులను ప్రజలకు చూపించేటువంటి అత్యుత్తమైనటువంటి పరిశుద్ధ ప్రదేశం ఇదే. అలాంటి పరిశుద్ధమైన ప్రదేశంలోనే నీ మార్పు జరగకపోతే లోకంలో ఎలా మార్పు జరుగుద్దండి? ఎవడు చెప్తాడు లోకంలో నువ్వు ఇలా మారాలని, నువ్వు ఇలా ఉండకూడదని, నువ్వు ఇలా ఉండాలని ఎవడు నేర్పిస్తాడు? ఏది మీ లైఫ్లో మారిన పరిస్థితి ఎక్కడుంది? ఎక్కడ ఆ లైఫ్ టర్న్ అయ్యింది, ఆ చేంజ్ అయింది ఏది? కానీ మీరు అందరూ ఏం చెప్తారు? దేవుడు దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు. అరే, దేవుడు ఆశీర్వదించడం ఆయన హక్కు, అది ఆయన కృప. ఆయన నీకు ఇవ్వలేక ఉండలేడు, ఇచ్చి తీరుతాడు. ఆయన గురించి అవన్నీ మీరు మాకు చూపిస్తారేంటి? నీ లోపల వచ్చిన చేంజ్ ఏంటి? నీలో వచ్చిన మార్పు ఏంటి? నీ అవయవాలలో పోరాడుతున్న శరీర నీతిని దాటిన పద్ధతి ఏంటి? దేవుని నియమానికి లోబడిన నీతేది? దేవుని కొరకు నీ చేసినటువంటి ఆ ప్రణాళికలు ఏవి? దేవుని కొరకైనటువంటి ఆసక్తి తగినటువంటి ఆ జీవితము. ప్రభువు చెప్పాడు, నేను ఈ పని చేయనని మొదటి సంఘము ప్రాణాలు తెగించుకుందే. ఆ స్థితి స్థాయి ఎక్కడుంది నీలో? సహవాసానికి వెళ్తున్నామంటే నీలో నుంచి జరగాల్సిన ఆ నీతి కలిగిన రూపాంతరమైన చర్య కనపడేది. అది కనపడకుండా మీరు చేసే ఏ పని అబద్ధమే. ఆ డిఫరెన్షియల్ కనపడకపోతే మీరు చేస్తున్న పనులన్నీ సంఘమంతా అబద్ధమే. అది పచ్చి దేవుని వ్యతిరేకమైనటువంటి సమాజంగా మనం మారిపోతున్నాం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా దేవుని సమాజంలోకి వెళ్ళిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేయకుండా నేను తప్పించుకున్నాను అని ఒక 5 సాక్ష్యాలు రోజులో చెప్పగలరా? ఇంటెన్షనల్ మిస్టేక్స్, కావాలని, అవును అని తెలిసి, తప్పు అని తెలిసి, చెయ్యకూడదని తెలిసి, బుద్ధిపూర్వకంగా పాపం చేయకుండా నేను తప్పించుకున్నానని చెప్పగలరా? ఎవ్రీడే నీకు బ్యాటిల్ ఉంటుంది, ప్రతిరోజు నీకు ఫైటే.
ప్రతిరోజు నీకు తెలుసు నీ మనస్సాక్షి వ్యతిరేకంగా నువ్వు కొన్ని పనులు చేస్తున్నావు, శరీరానికి వ్యతిరేకంగా పనిచేస్తావు, నీ చూపులకు వ్యతిరేకంగా పనిచేస్తావు, కొన్ని క్రియలు నీకు తెలియకుండా నీ అదుపు దాటి పనిచేస్తాయి. అక్కడ బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చెయ్యవని నువ్వు చెప్పగలవా? నేను చేయట్లేదు, తెలియక జరుగుతుంది కానీ ఇంటెన్షన్గా నేను చేయకూడదని తెలిసినా నేను చేయాల్సి వస్తుంది అని ఎక్కడ నేను చెప్పేస్తావేమో. పౌలు అన్న మాట ఒకటే ఉంది, ఆయన చెప్తున్నాడు కదా, నా శరీరంలో మంచిదేది నివసించట్లేదని నేను బాధపడుతున్నాను, ఏది చెయ్యకూడదన్నది అది చేయవలసి వస్తుందంటే రోజు చేస్తున్నాడు అన్నాడు ఒక పాస్టర్. బుర్ర పగిలిపోద్ది జాగ్రత్త, పిచ్చిమని మాట్లాడితే. రోజు చేస్తున్నాను కాదు, ఏది చెయ్యలేకపోయే విషయం చేయాల్సి వస్తుందని ఏడుస్తున్నాడు ఆ విషయం. ఈరోజు నీ మనసు ఏంటి? అలా ఎప్పుడైనా ఏడ్చిందా? ఏదో అయిపోయింది బట్ సారీ బ్రదర్, పొరపడైపోయింది. అంత ఈజీగా ఎలా ఉన్నావు? అంత ఈజీగా ఎలా చెప్పావు? అంత ఈజీగా. ఇగో అక్కడ సిస్టర్ గారు బ్యాంక్లో పనిచేస్తారు, ఏమ్మా ఓ 100 రూపాయలు అలా చిన్న మిస్టేక్ వస్తే మేనేజర్ దగ్గరికి వెళ్ళి సారీ సార్ అనేస్తావా? అనగలవా? ఆ 100 రూపాయలు టాలీ అయ్యేంత వరకు ఆ రాత్రి నువ్వు భోజనం చేయడానికి కూడా అవ్వదు. ఆ చెస్ట్ క్లోజ్ అయ్యేంత వరకు నీ తిప్పలేంటి? ఎన్ని లెడ్జెట్స్ అన్ని తిరగేసి మళ్ళీ ఆల్ వాచెస్ అని వెతుక్కుని. ఏంటి మిస్టేక్ అంటే? ఇంటెన్షన్గా ఆమె తప్పు చేస్తే ఉద్యోగంలో బ్లాక్ రిమార్క్, ఆమె సిఆర్ మీద రికార్డ్ చేయబడుతుంది. ఆమె లైఫ్లో దాని నుంచి వెనక్కి రిగ్రెట్ అవ్వడానికి అవ్వదు. అది తప్పు. ₹1 దగ్గర వ్యవస్థకే ఆమె అంతగా కట్టుబడి ఉంటే, డాక్టర్ గారు నువ్వు చేసినటువంటి మిస్టేక్కి సారీ నేను కత్తిరెట్టాను అది వెళ్తే అయిపోయింది అన్నావు అనుకో. ఎందుకు మా పేషెంట్ పెరాలసిస్ వచ్చిందంటే నేను కత్తిరి పెట్టానండి, అది వెళ్ళి తెగిపోయింది, నా తప్పు కాదు, ఏదో జరిగిపోయింది అని అంటే, కెన్ యూ టేక్ బ్యాక్? ఆ మనిషిని బ్యాక్ నువ్వు రిట్రీవ్ చేయగలవా? ఆ పేషెంట్ బ్యాక్ వస్తాడా? ఏం చేయాలి? బుద్ధిపూర్వకంగా తెలిసి తెలియని పరిస్థితుల్లో అమాయకత్వంగా లేక మరొక రకమైనటువంటి బలహీనతను సాకుని చెప్పి నువ్వేమైనా తప్పించుకోగలవా? కానీ క్రీస్తులు అందరూ తప్పించుకుంటాం చూడండి. ఆత్మీయతలు అందరూ తప్పించుకునే వాళ్ళమే ఇక్కడ కాదా? కాదా? తప్పించుకోవట్లేదా మీరు? చేయకూడనివన్నీ చేసేసి ప్రభువా క్షమించని చెప్పేసి మరుసటి రోజు మామూలుగా డొలాన్ అయిపోతూ ఏమాత్రం భయం లేకుండా, ఎక్కడ ఏ విషయంలో చింత లేకుండా, అయ్యో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడకుండా, ఎక్కడ లేకుండా ఎంత హ్యాపీగా బతికేస్తున్నామండి. ఆ మనసు ఎందుకు లేదు నీకు? సహవాసం యొక్క విలువ ఏంటంటే, ఆ ప్రదేశంలో సమాజంగా కూడుకున్నప్పుడు ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నప్పుడు ఆ హెచ్చరిక యొక్క ఉద్దేశం నేను చెయ్యకూడని పని నేను చేస్తున్నాను బాబోయ్ అని రొమ్ములు కొట్టుకుని ఏడ్చే స్థాయి కావాలి. మరోసారి దాని వైపు తిరగకుండా నీ మనసును కఠినంగా నిర్ణయించుకునేటువంటి ఆ లక్ష్యం నీకు ఉండాలి. ఏది? బోధలు వింటూనే ఉన్నాం, బాధలు బతుకుతూనే ఉన్నాయి, శరీరాలు ఇష్టానుసారము జీవోత్సవాలుగా బతికిస్తూనే ఉన్నాం. మాటలో మార్పు లేదు, ఆలోచనలో మార్పు లేదు, క్రియల్లో మార్పు లేదు, ఉద్దేశాల్లో మార్పు లేదు, సహవాసంలో మార్పు లేదు. మరి అలాంటప్పుడు ప్రభువు నిన్ను ఎంతవరకు ఆ కృపను నీకు విస్తరింపచేయాలి? ఎంతవరకు ఇవ్వాలి ఆ కృప? ఆలోచించండి, ఎంతవరకు ఇవ్వాలి? ప్రతి సహవాసంలో ఎక్కడో చోట ఈ రకమైనటువంటి పాపం ఉంటూనే ఉంది. మరొక పాపం చెప్తాను చూడండి. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 4:14. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ. ఒక్క నిమిషం ఒక్కొక్కటి మాట్లాడదాం. 4వ అధ్యాయము 14వ వచనం. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనలతోనూ. నంబర్ 1 ఏమండి? మనుషుల మాయోపాయముల చేత వంచన అంటే మిమ్మల్ని డిసీట్ చేయటం, చీట్ చేయటం, మోసం చేయటం, మిమ్మల్ని వంచటం. ఎలా వంచిస్తారు? మాయోపాయముల చేత అంటే వాళ్లకు మంచి మంచి ప్లాన్స్ ఉంటాయండి, వాళ్ళ దగ్గర మంచి మంచి ఉపాయాలు ఉంటాయి. ఆ ఉపాయాల యొక్క విలువ ఏంటంటే ఎక్కడ దొరుకుతారా అంటే చర్చిలోనే దొరుకుతారు బకరాలన్నీ. బయట ఎక్కడ పడితే అక్కడ మన స్నేహాలని మనం వాడుకుందాం అంటే అవ్వదు. కానీ బాగా ఉపయోగించుకోగలగాలంటే ఎక్కడ ఉపయోగించుకోవచ్చు? ఇక్కడ మనకు ఆత్మీయ మనసుకు ఉంటుంది, ఆత్మీయ ప్రేమ ఉంటుంది, ఆత్మీయ చుట్టరకం కూడా ఉంటుంది. సిస్టరు బెదరు ఇంకా కొంతమంది అయితే కొత్త రిలేషన్స్ కూడా వదినా అనుకుని కొత్త వదిలి కలిపేస్తారు ఇక్కడ వరుసలో. ఈ ముసుగులో చాలా చక్కగా ఆత్మీయ వంచనతో మోసం చేయగలరు. పసిపిల్లల్ని చందమామ రావే అంటే గుడ్డుకు చూస్తూ ఉంటుంది. దాన్ని వస్తుందా? ఎప్పుడైనా తేగలవా? నీ లైఫ్లో తేగలవు. కానీ ఆ చందమామతో దానికి ఊహొచ్చేంత వరకు అన్నం నిర్మించవచ్చు. వంచనేంటి? అది వచ్చేద్ది అనుకుంటుంది ఆ పిల్ల, దాని సంకలు అలా చూస్తూనే తింటుంది, ముంగేస్తుంది. అతుకుతుకుతుకు బూచి అంటావు. బూచెత్తే నువ్వు ఉంటావా? మీరే పరిగెడతారే బూచి అంటే. దయ్యం వస్తుందంటే దాయేస్తున్నామలో నెల్లోడు ఎవడున్నాడా? ఎవడలేడు. పాస్టర్ గారు అర్ధరాత్రి ఫోన్లు
ఏమంటే తుల్లిపళ్ళు వేసింది మా అమ్మాయి, నాకు కూడా వచ్చింది, ఏదో నొక్కేస్తుంది, మళ్ళీ ఇప్పుడు నేను లేగాలి నీకోసం. నీకే బూచంటే భయము, నువ్వు నీ బిడ్డకి బూచని భయపెడుతున్నావంటే పిచ్చదు కదా పిల్లది. మాయోపాయములు అంటే నీ ఉపాయాలు ఎంత తేడాగా చూసావు. పసిపిల్లలమై ఉండి మాయోపాయముల చేత వంచన, చోచ్ అనే దానిలో, సహవాసం అనే దానిలో ఎంత వంచన జరుగుతుందో తెలుసా. ఒక ఆయన అంటాడు, సువార్త దానం చేసింది ఈ అమ్మ అంట. దానం, సువార్త దానం. 15,000 రూపాయల జీతంతో బతకడం ఎంత కష్టం, ఎంత దేనం. అసలు ఆ స్టోరీ ఏంటంటే మీకు కూడా ఫోన్పే తీసి ఆ టకీమ నొక్కేసి ఒక 50,000 20,000 పంపించేద్దాం అనిపిస్తుంది. అంత దీనాతి దీనంగా బోధిస్తూ ఉంటే ఆ ప్రదేశంలోనికి ఉద్రేకపూర్వకంగా మనం చెయ్యాలనిపిస్తుంటే మాయోపాయం చేత. ఉద్దేశం ఏంటి? నీకు తెలియకపోయినా నీ మనసును ట్రాన్స్లో పెట్టి నీ లాక్కోవటం. మరొక ఆయన చెప్తున్నాడు, పాస్టర్ గారి ఇంటికి వచ్చి, అమ్మా దేవుడు మీ ఇంటికి వెళ్ళమని నన్ను ప్రేరేపిస్తున్నాడమ్మా 3 రోజుల నుంచి, మరి నేను ప్రార్థనాపూర్వకంగా వచ్చాను, మీకు ఒక దేవుని యొక్క ఉపదేశం ఇమ్మన్నాడు అని చెప్పి ఆయన దేవుని యొక్క వాక్యం తీసి కొరింథీ పత్రిక 2వ పత్రికలోని 8వ అధ్యాయము, దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి విషయం మీరు చెప్తున్నాను. 3వ వచనం, ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలలోను పాలు పొందు విషయంలోనూ మనోపూర్వకంగా మిమ్మల్ని వేడుకొంచున్నాను. వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చితరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఈ వాక్యం నాకెంతో బాగా 3 రోజుల నుంచి లోపల మంట వచ్చేస్తుందమ్మా, నాకు గ్యాస్ పట్టిందేమో అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. గ్యాస్ కాదు పాస్టర్ గారు, మీరేదో మనోవేదనతో ఉన్నారని డాక్టర్ గారు చెప్పారు. ఆ వేదన మీ ఇల్లే, దేవుడు చూపిస్తున్నాడు. అందుకనే మీ ఇంటికి వచ్చాను. నిజానికి అమ్మా నేను మీకు బాధతో భారంతో చెప్తున్నది ఏంటంటే, నేను ఈ నెల కారుకి ఫైనాన్స్ కూడా కట్టలేదు, పాప ఫీజు కూడా కట్టలేకపోయాను, అమెరికాలో ఉండిపోయింది, మెస్ బిల్ కట్టలేదంట, రాత్రి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి బ్రెడ్ కొనుక్కున్నానని చెప్పింది డాడీ అని. కానీ అమ్మా క్రీస్తు కొరకు శ్రమ పడతాం, కానీ ఈ వాక్యము నన్ను మాత్రం తొలిచేస్తుంది. దేవుడు మిమ్మల్ని చూపిస్తున్నాడు. ఉదయం కూడా ఇంటి ఓనర్ వచ్చి ఉంటారా, ఖాళీ చేస్తారా అని అడిగాడు. సిగ్గులేదు నాకు, అవమానాలు నాకు, మంచినీళ్ళు. కానీ ఈ భారం మాత్రం మీ ఇంటి వైపే చూపిస్తుంది. ఏం చెప్తున్నాడు బాయ్య బెదరు, కృష్ణ బెదరు ఏం చెప్తున్నారు? బెదరు అయ్యగారు ఏం చెప్తున్నారు? భారం గ్యాస్ అనుకున్నాడు ఆయన. డాక్టర్ చెప్పాడు మనోవేదనది అంటే గుండెకి పట్టేస్తుంది అంటే, అప్పటికప్పుడు పాస్టర్ గారు నిజంగా మీరు ఇంత బాధలో ఉంటే, సంఘం నడిపిస్తున్న నాయకుడు ఇంత బాధలో ఉంటే మేము ప్రశాంతంగా ఎలా ఉండగలమండి? అమ్మాయి చెక్ పట్టరా, చెక్ బుక్ పట్టరా. పాస్టర్ గారు ఎంతో కొంత ఉడతాభక్తి సాయం ఈ 10 లక్షలు తీసుకెళ్ళండి, ఏదో ముందు మీరు అప్పులు తీర్చుకోండి, కానీ సిగ్గుపడద్దు పాస్టర్ గారు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే ఇంత స్పష్టంగా వాక్యంతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు చెప్తున్నాడు, మాకు అర్థమైపోయింది. మీరు ఆత్మతో నిండిన దైవజనులు, మీకు డైరెక్ట్గా వాక్యమే చూపిస్తున్నారు. దాతృత్వము విరివిగా ఇమ్మని. మాసిదోనియా సంఘం కంటే మేము చాలా గొప్పే, మాది డిఐజీ గ్రూప్, డబుల్ ఇన్కమ్ గ్రూప్, మా ఆవిడ నేను ఉద్యోగం, కాబట్టి ఖచ్చితంగా మేము దీవిస్తాం, మీ అప్పులను తీర్చేయండి పాస్టర్ గారు అన్నాడు. పాస్టర్ గారు అమెరికా వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మాయి రమ్మంది, ఇంక ఇండియా రాలేదు. ఇప్పుడు దీవెన వాక్యము మాయోపాయం కదా, అది కపటం కదూ. ఇలాంటి ఉచ్చుల్లో పడుతున్న నువ్వు సహవాసానికి వెళ్ళి నేర్చుకున్నది క్రీస్తునా, మాయలో పడిపోడానా? ఏమనాలి నిన్ను? నేను నిజం చెప్తున్నాను. అమెరికా ప్రెసిడెంట్ ఇండియా వచ్చాడు, మన చర్చికి వచ్చాడు, అమెరికా ప్రెసిడెంట్ అమెరికా అప్పులో ఉందని చేతులు చాస్తున్నాడంటే మీరు డబ్బులు ఇస్తారా? ఎవరా? ఏ అమెరికా ప్రపంచ దేశాలకు అప్పిస్తుంది, అలాంటిది అమెరికా ప్రెసిడెంట్ వచ్చి మన చర్చిలోకి వచ్చి చేతులు చాస్తాడా బైడెన్ వచ్చి? ఇది కాదు మీరు ఎటకారం. దేవుని సర్వోన్నతమైన దేవుని తాలూకా కుమారుడని చెప్పుకున్న నువ్వు దేవుని పేరట చేయి చాచి దేహి అంటున్నావంటే నీ కళ్ళు ఎంత మూసిపోయినరు నాయన.
మనుషుల కపటము ఎంత మూసేస్తుందో తెలుసా? వంచన తెలుసా? అది ఎన్ని విషయాల్లో మనుషుల్ని మోసం చేస్తున్నారో తెలుసా? ఈరోజు సంఘం సహవాసం యొక్క విలువ నా జీవితాన్ని మార్చడానికి, నేను మోసపోవడానికి కాదు. ఇప్పుడు నేను మోసపోతున్నాను, సహవాసానికి వెళ్ళాలా వద్దా? ఇది నా పాయింట్. నేను మోసపోతాను, నేను నష్టపోతున్నాను, దానివల్ల ఇంట్లో మనశ్శాంతి పోయింది, దెబ్బలాట్లు వచ్చాయి, కోర్టు కేసులు తిరుగుతున్నాను, తప్పుడు పద్ధతులు అవుతున్నాయి, నేనేదో అప్పులు చేశాను. కానీ మరి చర్చికి వెళ్ళాలా వద్దా? మీ పక్కన అడగండి, ఇలాంటి పరిస్థితుల్లో చర్చికి వెళ్ళాలో మానేద్దామని. ఏం చెప్పింది మీ ఆత్మ? మీ పక్కన ఆత్మ వెళ్ళమంటదా వద్దంటదా? ఎల్లు కానీ ముట్టుకోకు, ఎవడిని అంటుకోకు, కూకో, చూసుకో, ఇనుకో, ఊసుకో. ప్రైజ్ లాడ్ అనుకో, పాస్టర్ గారు ఒకవేళ పలకరించిన అని వెళ్ళిపో. ఎందుకు వచ్చిన కూడా ఆల్రెడీ దెబ్బతీసాం కదా. సహవాసం కోల్పోయావా లేదా? నీకు తెలుసా, నువ్వు మీ పాస్టర్ గారితో సహవాసం కోల్పోయినా పర్వాలేదు, నీ దేవునితో సహవాసం కోల్పోకూడదు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. దేవునితో సహవాసానికి వంచనతో బోధించేటువంటి అవకాశాలున్న ప్రదేశం దేవుని మందిరం. ఏం చేయాలి? ఇట్స్ ఎ టఫెస్ట్ టైం. ఇది మొదటి సంఘంలో జరిగింది. నేను ఇది ఈరోజు చెప్తున్న ఆఖరి సంఘంలో కాదు. ఎప్పటి సంఘం ఇది? కొరింథీ సంఘం మొదటి సంఘం. ఎఫ్సి సంఘం ఎప్పటి సంఘం? మొదటి సంఘం. ఏది? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి సంఘం ఏది? ఎఫ్ఎస్లో ఉన్న సంఘమే. ఆ చర్చిలో జరిగిందండి ప్రాబ్లము. ద బిగ్గెస్ట్, ద ఫస్ట్, ద ఇనీషియల్ క్రిస్టియన్ బాడీ ఈజ్ ఎఫిషియన్ చర్చ్. అలాంటి చర్చిలో ఇలాంటి ప్రాబ్లం బోధిస్తుంటే, అలాంటి ప్రదేశంలో ఉండేటువంటి పరిస్థితులకు నువ్వు వెళ్లాల్సి వస్తే నువ్వు వెళ్తావా మానేస్తావా? ఇది మొదటి కండిషన్. రెండో విషయం, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను. ఇది మరి పదం చాలా అసహ్యంగా ఉంటుంది నాకు. కుయుక్తి అంటే, యుక్తి అంటే తెలివి, కుయుక్తి అంటే అతి తెలివి, మోసం చేసేటువంటి పని. అమ్మా ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయంలో బ్రదర్ ఆ వాక్యం, మరి దాని పాత వాక్యం దగ్గరికి వచ్చేసారు. మూల వాక్యం ఎఫిషియన్ 4:14 చెప్తున్నది. మాయవాచ తప్పు మార్గములకు లాగు కుయుక్తి. అసలు నిన్ను దేవునిలో నడిపించి సిగ్గుపడనక్కర్లేని పనివారిగా స్థిరపరచాల్సిన ప్రదేశం ఎంత మాత్రము వెనక్కి తిరగకుండా నిలబడాలి అనేటువంటి ఆసక్తి నిన్ను ఏ స్థితికి తీసుకెళ్లాలో చెప్తాను వినండి. అయ్యా కొంచెం మీ పిల్లలతో జాగ్రత్తగా వినండి ఈ మాట. అక్కడికి వెళ్ళి నేను ఏడవలసి వస్తుంది, అక్కడికి వెళ్తే నా మనస్సు దుఃఖపడుతుంది, అక్కడికి వెళ్తే నా శరీరం ఏడుస్తుంది, అక్కడికి వెళ్తే దేవుని ఉపదేశం వల్ల నేను నలిగిపోతున్నాను, అక్కడికి వెళ్తే ఆ దేవుని మాట నన్ను పిండి చేసేస్తుంది, నేను రాను, నేను వెళ్ళను అని నువ్వు మాని తప్పులేదు. కానీ వెళ్ళి నాకేమీ అవ్వదు, నేనేమీ బాధపడక్కర్లేదు, హాయిగా కాసేపు కూర్చుని కాసేపు చప్పట్లు కొట్టాలా వద్దా కూడా, స్తోత్రం చెప్పండి అని అంటే పక్కన చోదరు చెప్పుకో అని. ఏ విషయంలో చింత లేదు, ఏ విషయంలో బాధ లేదు, ఏ విషయంలో నొప్పి లేదు, ఏ విషయంలో వేదన లేదు, ఏ విషయంలో హృదయంలో దేవుని కొరకైనటువంటి ఆ పశ్చాత్తాప భారం లేకుండా కేవలం వెళ్ళామా వచ్చామా అనే ప్రదేశంలోనికి వెళ్ళడమే అయితే చాలా చాలా ప్రమాదంలో ఉన్నట్టు. నేను మొదటి కండిషన్ చెప్పానే, వెళ్తే నాకేదో అయిపోతుంది, నేను మానేస్తాను అని. తప్పలేదు. ఎందుకో తెలుసా? కనీసం నీ హృదయం దేవుడు వాక్యంతో పొడుస్తున్నాడు. నువ్వు ముట్టుకోవడానికి దేవుని మాటకి చోటిచ్చావు. నీ చెవులలో దేవుని యొక్క మాట పొడుచుకుంటూ రావడానికి కృప దొరుకుతుంది నీకు. దానివల్ల నువ్వు మానే. 100 రోజులు నువ్వు మానేసినా మళ్ళీ 101వ రోజు నువ్వు వస్తావు ఆ మందిరంలోకి. ఎందుకో తెలుసా? నువ్వు ఎదురాడి పోరాడేది వాక్యంతో. దూరం వెళ్ళు, నువ్వు వస్తావు దేవుని మందిరంలోకి, అక్కడికే వచ్చి కూర్చుంటావు. ఏ మనిషి చేత అయితే నువ్వు గద్దించబడుతున్నావో ఆ ప్రదేశంలోకి వచ్చి కూర్చోడానికి మనసును రేపుతాడు దేవుడు. కానీ ఏ నొప్పి లేకుండా ఆరామ్సే, కూల్, హ్యాపీ, చీర్ఫుల్, తృప్తిగా ఆ సినిమా లైట్లు, ఆ కెమెరా ఊపులు, మనుషుల డెకరేషన్లు, ఫేసుల మీదకి వచ్చేటువంటి ఆ మేకప్లు, ఆ సెంటులు, ఆ సూట్లు, ఆ బూట్లు, ఆ హడావుడి, నాకేం సంబంధం లేదు, మా పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పారు అంతే.
ఈ రెండింటికి ఎంత పెద్ద వ్యత్యాసం ఉందో తెలుసా? నీ అటెండెన్సు నేను నరకానికి తీసుకెళ్ళద్ది, నీ యాబ్సెన్సు నిన్ను నిత్యత్వంలోకి తీసుకొస్తుంది. నువ్వు వెళ్లకుండా ఆగుతున్నావే, నాకు భయం వస్తుందని చెప్తున్నావే, ఆగిపోయి కొద్ది రోజుల తర్వాత నీవు కొంచెం రికవర్ అయిన తర్వాత నువ్వు దేవుని మందిరంలో అడుగు పెడుతున్నావే, ఈ టైంలో అంతరంగంలో దేవుడు నూతన మనసును పుట్టిస్తాడు, నీ మనస్సాక్షిని గద్దిస్తాడు. నీ లోపల తప్పు చేస్తున్న పనిని నువ్వు మానుకోవడానికి కావలసిన వస్తువులను, వనరులను, వ్యక్తుల్ని నీ ముందు తారసపెడతాడు. నీ అంతరంగంలో నువ్వే దాని విషయంలో పశ్చాత్తాపడి రిఫార్మ్ అవుతావు, కొత్తగా మారిపోతావు. ఈ మార్పు నిన్ను తిరిగి దేవునిలో నిలబడడానికి ఫలించే కొమ్మగా అంటుకడతాడు. ఈ స్థితి రావడానికి మాయోపాయముల చేత జరిగిస్తున్నటువంటి ప్రదేశంలో నిన్ను కూర్చోబెట్టడానికి ఏమీ తేడా లేదు, ఏమీ తేడా లేదు. ఒక ఆయన అడిగాను, పాస్టర్ గారు మరి ఇలా చెప్తే బాగున్నా అని అంటున్నారు, మరి మీరు ఎందుకు చెప్పరండి, ఎలా చెప్తే మా చర్చిలో మనుషులు ఎవరు ఉండరండి అన్నాడు. దేవుని వాక్యం చెప్తే మనుషులు ఉండకుండా వెళ్ళిపోవడమే కదా సార్ కావాలి అని. మరి మనం ఎలా బతుకుతాం అని. అసలు నువ్వు బతుకుతాం గురించి ఎందుకు ఆలోచిస్తావు, చచ్చిపోవడం గురించి ఆలోచించాలి కదా అంటే మీలాంటి వాళ్ళు చెప్తారులేండి అన్నాడు. అదే నాకు అర్థం కాలేదు. నాలాంటి వాడు ఇలాగే చెప్తాడు. నేను అన్నాను అప్పటికి, నేను ఏమండి మరి మీరు నన్ను ఎరుగుదురు కదా, సేవ పరిచర్యకు వచ్చేటప్పుడు మీకు ఆల్రెడీ చర్చ్ ఉంది, నాకు చర్చ్ లేదు, 4 ఇళ్ళు పిల్లి తిప్పినట్టు తిప్పాను నేను. ఆ రోజు నా చర్చ్ పరిస్థితి బహుకొద్ది మంది, చిన్న గది సరిపోద్ది అనుకున్నాను. ఇదే కఠినమైన బోధకి 2 గదులు తీయాల్సి వచ్చింది, మధ్య గదిలో సామాన్లన్నీ సెకండ్ హ్యాండ్కి అమ్ముకోవాల్సి వచ్చింది, ఆ తర్వాత ఇల్లు మారాల్సి వచ్చింది, ఆ తర్వాత పరిస్థితులన్నీ మారి ఇప్పుడు ఒక స్థితికి వచ్చి నిలబడ్డాం. మరి ఈ రోజుకి ప్రతి వారం ఎవరో కొత్త వ్యక్తి వచ్చి మీ మాటలు మేము వినడం వల్ల మా జీవితంలో ఇలా ఉన్నామని మా దగ్గరికి చేరుతున్నారు, మీ దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోతారు అని అడిగాను. ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? అంటే బ్రదరు, మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి దేవుడు మీలాంటి ఉపదేశకర్తను పెడతాడు, నా దగ్గరికి వచ్చేటప్పటికి నాలాంటి ఉపదేశానికి సరిపడిన మనుషులు నాకు పంపుతాడు అన్నాడు ఆయన. కపటంతో కూడినటువంటి తప్పుడు మార్గములకు లాగు కుయుక్తి, అది కుయుక్తి తప్పుడు మార్గంలోకి లాగేస్తున్నాడు ఆయన. ఆ మనుషుల్ని ఎక్కడికి వెళ్ళనకుండా బంధిస్తాడు, కుయుక్తి. ఆ మనుషుల్ని దేవునిలో నిలబడకుండా చేస్తాడు, కుయుక్తి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నువ్వు సహవాసానికి రాకుండా ఉండడానికి నీకు 100 కారణాలు ఉంటాయి, కానీ ఆ 100 పరిస్థితులలో నువ్వు దేవుని సహవాసాన్ని వెతుక్కోవడానికి నీ చెవులు తెరవాలి, నీ కళ్ళు తెరవాలి, నీ హృదయం తెరవాలి, నీ మనసు తెరవాలి, నీ కాళ్ళు కదలాలి. ఆ ఏర్పాటుకు నువ్వు గనక వచ్చి బిగించబడకపోతే, వాక్యములో నువ్వు పట్టబడకపోతే, నీవు సహవాసంలోకి నిజంగా దేవుని కొరకైనటువంటి ఆసక్తి అయితే నీకు లేదనేది రుజువు. నిజానికి లేదు. నిజంగా చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రదేశంలోకి వచ్చారో, ఇన్ని సంవత్సరాల తర్వాత, లేక ఇన్ని నెలల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత డేట్ పెట్టుకుంటే, ఆఫ్టర్ దట్ చేంజ్ మీకు వచ్చినట్టు మీకు లోపల తెలుస్తుందా లేదా? వాక్యం విన్న తర్వాత మీ లోపల మార్పినట్టు మీకు తెలుస్తుందా లేదా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, లోపల తెలిసింది, పైన పొరవడలే, ఆ తొక్క రాళ్ళే. పామైనా ఆ కుబుసాన్ని విడుచుకుంటుంది, బొద్దింక దాని చర్మాన్ని విడిచిపెడుతుంది, పీత తన షెల్ని విడిచిపెడుతుంది. మనిషి శరీరాన్ని విడిచిపెట్టి బయటకు రూపాంతరం ఇంకా ఏంటి ప్రాబ్లం అంటే ఏం చెప్తారు? నేను కూడా మిమ్మల్ని ఏమైనా మాయోపాయముల చేత ఏమైనా కుయుక్తిలాగానా? ఎక్కడైనా మిమ్మల్ని నన్ను ప్రేమించడానికి కానీ, నన్ను పోషించుకోవడానికి కానీ, నా కుటుంబాన్ని పెంచుకోవడానికి కానీ మిమ్మల్ని ఈడ్చానా? ఎక్కడైనా మరుగొల్పి రహస్యంగా మీ చేత నేనేమైనా ప్రాఫిటబుల్గా ఆ ఆశీర్వాదయుక్తమైన దీవెన పొందడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశానా? ఏదైనా మాట చేత మిమ్మల్ని తప్పుదారిలోకి నడిపించి ఇదే దేవుడని భ్రమపరిచానా? ఎక్కడైనా మిమ్మల్ని కుయుక్తి చేసి లాగానా? పరీక్షించుకోండి. నేను కూడా పరీక్షించుకునే సమయమే. నీలో మార్పు జరగలేదు అని అంటే, అయితే చీకట్లో వేరు పెరుగుతుంది అనాలా? శరీరం బయట కనపడుతున్న చెట్టు వలె బయటికి ఇంకా రూపం రాలేదని అనాలా? ఏమనాలి? నన్ను కూడా నేను పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. నా బోధ విన్న వ్యక్తి నన్ను మారాడని చెప్తే దానికి ఆనందించాలా? నా ఎదురుగా ఉన్న నా బోధకు రూపంగా మారినటువంటి నా ప్రజలు ఇంకా దేవుని యొక్క పరిణితిని పరిపూర్ణంగా రాలేకపోతే ఏమనాలి? ఇది సహవాసంతో నీకుండేటువంటి నిజమైనటువంటి ఆసక్తికి మార్పు కలిగిన జీవితం కనపడాలి. అది బయటికి రూపాంతరంగా చూపించబడాలి. అది షేప్ అవుట్ అవ్వాలి. ఎక్కడైంది? ఎందుకు రాలేదు ఆ షేపు? ఎందుకో ఆ పరిణితికి తగ్గట్టుగా మనలో నుంచి దాన్ని చూపించలేకపోతున్నాం. ప్రాబ్లం ఎవరిదై ఉంటుంది?
మా పరిచర్య ఏమైనా అబద్ధమా? మా విశ్వాసం ఏమైనా అబద్ధమా? మేము బోధిస్తున్నది ఏమైనా తప్పుడు బోధ? మరి ఏమయ్యింది? ఆచారాలు మారారు, విగ్రహారాధన మానారు, లోకానుసారమైన విషయాలకు తగ్గారు, కొన్ని పరిస్థితులకు లోపల మీకు రూపాంతరం జరుగుతుంది. బట్ నిజంగా ఎదురు చూస్తే, కాలంను బట్టి చూస్తే అంజూరపు చెట్టుకి ఆ చెట్లు చక్కగా ఉన్నాయి, ఆకులు చక్కగా ఉన్నాయి అని అంటే అది కాలము కాకపోయినా అని అంటాడు. అంటే ఫలించాల్సిన పరిస్థితికి ఒక ప్రకృతికి సమయము నియమము ఉంది, కానీ ఆత్మీయతకు నియమము సమయము ఏమైనా నిబంధన ఉందా? విన్న వెంటనే మార్పు కదా, వెంటనే పశ్చాత్తాపం కదా, దానికి తగిన నూతన క్రియ కదా. అది జరగలేదు అని అంటే మనల్ని ఏమనాలి? ఆలోచిద్దాం, ప్రభుని అడుగుదాం. ఎక్కడో తేడా జరిగింది. సహవాసానికి నేను విలువిస్తున్నాను, కానీ సహవాసం తాలూకా విలువను నేను చూపించలేకపోతున్నాను. ఆ విలువకు తగిన నా జీవితమే ప్రభువు నా నుంచి ఎదురు చూస్తున్న ఒక ప్రమాణం. ఆ ప్రమాణం నీ ద్వారా సహవాసానికి కావాలని తరువాత బాటి వినడానికి మన హృదయాలను సిద్ధపరుచుకుందాం. ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం.